బుక్స్ సాంగ్స్లో శుద్ధ భక్త చరణ్ 54 పేజీలో ఉంటుంది సాంగ్. శుద్ధ భక్త చరణ రేణు భజనానుకూలా
Bye.
వెళ్ళండి, నేను మాట్లాడుతుంటా మీకు తెలుసు. హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే, హరే కృష్ణ కృష్ణ కృష్ణ. ఓకే, హరే కృష్ణ. సో ఈ యొక్క భక్త శుద్ధ భక్త ఉన్నటువంటి సాంగ్ నుంచి మీనింగ్ చదువుతున్నాం. తర్వాత భాగవతంలో ఒక శ్లోకం చెప్తున్నాను. ఇది భక్తివినోద్ ఠాకూర్ రచించినటువంటి శరణాగతి అనేటువంటి కవిత. ఆ యొక్క శరణాగతి అనే పద్యం నుంచి తీసుకోబడింది. శ్రీ చైతన్య మహాప్రభు ప్రతి ఒక్కరికి ఈ విధంగా ఉపదేశిస్తున్నారు. ఏమని? శుద్ధ భక్తుల పాదపద్మ గురియే భక్తృత్వ సేవకు అనుకూలమైనది. ఇక వైష్ణవుల సేవయే పరమసిద్ధి, భక్తులకు మూలము అయి ఉన్నది. ఏకాదశి, శ్రీకృష్ణ జన్మాష్టమి వంటివి భక్తికి తల్లి వంటివి కనుక ఆ పర్వదినాలను శ్రద్ధతో పాటిస్తాను. శ్రీకృష్ణుని దివ్యస్థానమునే పరమ ఆదరంతో ప్రేమతో నా నివాసంగా ఎంచుకుంటాను. నా గౌడ సుందరులు లీలలు చేయడానికి ఏ స్థానానికి వెళ్ళారో ఆయా స్థానాలకు నేను ప్రేమమూర్తులైన భక్తుల సాంగత్యములతో దర్శిస్తాను. మృదంగా వాద్యాన్ని వినే అవకాశాన్ని నా మనసు సదా కోరుకుంటుంది. శ్రీ చైతన్యులు ఆదేశించిన కీర్తనలు విని నా హృదయం ఆనందంతో నృత్యం చేస్తుంది. శ్రీ రాధాకృష్ణుల యుగమూర్తిని చూడగానే నాకు పరమ ప్రసన్నత కలుగుతుంది. భగవత్ ప్రసాదాన్ని అంగీకరించి నేను ఆరగించి నేను సకల విషయ మాయను జయిస్తాను. ఇంటిలో శ్రీహరి అర్చనలు సేవను చూసినప్పుడు గోలోక బృందావనమే నాకు సాక్షాత్కరిస్తుంది. శ్రీకృష్ణుని పాదపద్మాల నుండి బహిర్గతమైన అమృత వాహిని గంగానదిని దర్శించినప్పుడు నా ఆనందానికి అవధులుండవు. తులసిదేవి శ్రీకృష్ణునికి ఆనందాన్ని కలిగిస్తుంది అని నాకు తెలుసు కనుక ఆమె దర్శనము నాకు ప్రసన్నతను కలిగిస్తుంది. శ్రీ చైతన్యులకు ఇష్టమైన ఆకుకూర వంటకాన్ని తిని నా జీవితంలో సార్థకమని భావిస్తాను. శ్రీకృష్ణ సేవకు అనుకూలమైనది ఏది లభించిన భక్తులకు దానికి ప్రతిదినము పరమానందంతో స్వీకరిస్తారు. హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ రామ హరే. భక్తులకు యొక్క శరణాగతి అయినప్పుడు మనకి ఎలాంటి లక్షణాలు ఉండాలో ఇంట్లో తెలియజేస్తున్నారు. ఏంటంటే అవి శుద్ధ భక్తుల యొక్క పాదపద్మ దూరియే భక్తికి అనుకూలమైనటువంటిది. సో ఆ విధంగా వైష్ణవులు శుద్ధ భక్తుల యొక్క సేవ చేయడం వల్ల ఏమవుతుందంటే భక్తిలతకు మూలం అనేది ఏర్పడుతుంది. భక్తిలత బీజం అనేది అంకురిస్తుంది, బీజాన్ని భక్తిలత అనేది ఉదయిస్తుంది. రెండోది, ఆ భక్తిలత జన్మించిన తర్వాత సో అది మరి ఎలా పెరుగుతుంది అంటే శ్రద్ధతోటి ఏకాదశి, శ్రీకృష్ణ జన్మాష్టమి వంటి ఉన్నతమైనటువంటి భగవంతుడి యొక్క తిథులు అవుతుందో మానవ తిథి అంటారు, వాటిని పాటించడం వల్ల మనం ఏమంటాం భక్తిలో ఎదుగుతాం. భక్తిలత అనేది ఎదుగుతుంది అన్నమాట. సో ఆ భక్తిలత ఇంకా ఉన్నత స్థాయికి చేరాలంటే ఏం చేయాలంట? చైతన్య మహాప్రభు ఎక్కడెక్కడ లీలలు చేశారో ఆయా స్థానాలకు శుద్ధ భక్తుల యొక్క సాంగత్యంలో వెళ్ళాలి అని దర్శించుకోవాలని చెప్తున్నారు. సో అదేవిధంగా చైతన్య మహాప్రభు లీలలో మనం చూసినట్లయితే మృదంగా కర్తాలు అనేవి ప్రధానమైనటువంటి సంకీర్తనలు. అలాంటి సంకీర్తన నేను విన్నప్పుడు అదేవిధంగా ఆ నృత్యాన్ని చూసినప్పుడు నాలో ఎంతో ఆనందం వస్తుంది అని చెప్తున్నాను. హృదయం అనేది నాట్యం చేస్తుంది అని చెప్పారు. అదేవిధంగా రాధాకృష్ణుల యొక్క యుగలమూర్తిని చూడగానే నాకు పరమ ప్రసన్నత కలుగుతుంది, ఎంతో ఆనందం వస్తుంది అని చెప్తున్నారు. సో ఆ విధంగా భగవత్ ప్రసాదాన్ని ఆరగించి నేను సకల విషయ మాయను జయిస్తాను. ఆ యొక్క యుగలమూర్తికి అర్పించినటువంటి ప్రసాదాన్ని స్వీకరించి నాకు భౌతిక ఆసక్తి ఏదైతుందో వాటి నుంచి నేను బయటపడతానని చెప్తున్నాను.
అదేవిధంగా ఎక్కడైతే శ్రీహరిని పూజిస్తూ ఉంటారో ఆ యొక్క రాధాకృష్ణుల యొక్క పూజను చూసినట్లయితే నాకు గోలోకమే సాక్షాత్కరిస్తుంది అని అంటున్నారు. సో ఆ విధంగా నేను అనంతమైనటువంటి ఆనందాన్ని పొందుతాను అని చెప్తున్నారు భక్తులంటారు. సో అదేవిధంగా తులసిదేవి భగవంతుడికి ఆనందాన్ని ఇచ్చేది. అందుకే ఆమెకు ఒక పేరు ఉంది, ఏమంటారు, తులసికి ప్రధానమైన పేర్లు ఉంటాయి. ఏంటవి? బృందేదేవి, బృంద, ఇంకా 8 పేర్లు ఉంటాయి. బృంద, తులసి ఏంటది? అందులో తులసి ఒకటి. తులసి అంటే అతులనీయమైనది, అతులనీయమైనటువంటి తులసి. బృంద అంటే బృందావనం, అంటే ఒక గురువుగా వస్తున్నటువంటి ముఖ్యంగా. సో బృంద అని అంటారు. బృంద చెప్పండి. బృంద, బృందావని, విశ్వపావని, విశ్వపూజిత, నందిని, తులసి, కృష్ణజీవని, పుష్పాశాల. బృంద, బృందావని, విశ్వపావని, విశ్వపూజిత, తులసి, కృష్ణజీవని, నందిని, పుష్పాశాల. సో ఇక్కడ కృష్ణుడికి ఆనందాన్ని ఇచ్చేదంటే నందిని. కృష్ణుడికి ఆనందాన్ని ఇస్తున్న పేరు నందిని. కృష్ణుడికి ఆనందాన్ని. సో ఈ విధంగా తులసిని చూసినప్పుడు నాకు ఎంతో ప్రసన్నత కలుగుతుంది. అదేవిధంగా శ్రీ చైతన్య మహాప్రభుకి ఇష్టమైనటువంటి వంటకాలు చూసినట్లయితే బెంగాల్ అందరూ కూడా ఆకుకూర అన్నమాట. ప్రతిరోజు బెంగాల్ పోతుంది, మాయపూర్ పోతుంది 90%. సో సీజన్ అయినా కాకుండా జనరల్గా ఆకుకూరలు వస్తూ ఉంటాయి అన్నమాట. ఆకుకూర వేస్తూ ఉంటాయి. అదేవిధంగా ఆ విధంగా శ్రీకృష్ణ భక్తి సేవకు, శ్రీకృష్ణుని యొక్క సేవకు అనుకూలమైనది ఏది లభించినా కూడా నాకు ఎంతో ఆనందాన్ని, ప్రతిదినము పరమానందంతో స్వీకరిస్తామని భక్తులు చెప్తున్నాను. కాబట్టి శరణాగతి అయినటువంటి భక్తులు ఇలాంటి లక్షణాలని, ఇలాంటి ఆలోచనలు, ఇలాంటి భావాలను కలిగి ఉంటారన్నమాట. ఎక్కడైతే ఈ విధంగా ఇలాంటి ఆలోచన, ధోరణి, ఇలాంటి కార్యక్రమాలు అవుతుంటారో అక్కడ సాక్షాత్తు వైకుంఠంతో సమానం. సో భగవంతుడు చెప్తారన్నమాట, నాహం తిష్టామి వైకుంఠే నయోగి చేసి తత్వ తిష్టామి నా కూడా ఎత్ర గాయంతి అమర్పారు. నా భక్తులు నన్ను ఎక్కడ కీర్తిస్తుంటారో అక్కడ నేను ఉంటాను అని చెప్తున్నాను. ఓకే. సో ఈరోజు మనకి భాద్రపద పూర్ణిమ సందర్భంగా మనము శ్రీమద్ భాగవతము పరీక్షిత్ మహారాజు 7 రోజులు వెళ్ళి శ్రీమద్ భాగవతాన్ని కంప్లీట్ చేసుకుంటారన్నమాట. అంటే సుఖదేవ గోస్వామి 7 రోజులు చెప్తూ ఈరోజు 12వ స్కందం వరకు కూడా కంప్లీట్ చేస్తాను. సో ఆ విధంగా తన జీవితంలో పరిపూర్ణత పరీక్షిత్ మహారాజు శ్రీమద్ భాగవతాన్ని విని జన్మని సార్థకత చేసుకుంటారు. సో ఆ విధంగా 9 రకాల భక్తుల్లో శ్రవణం ద్వారా జీవితాన్ని పరిపూర్ణం చేసుకున్నటువంటి వ్యక్తి ఎవరు? పరీక్షిత్. కాబట్టి జస్ట్ బై హియరింగ్ శ్రీమద్ భాగవతాన్ని వినటం ద్వారానే మనము జీవితాన్ని సార్థకతం చేసుకోవచ్చు. అలా శ్రవణం ద్వారా, శ్రవణానికి ఉదాహరణ పరీక్షిత్ మహారాజు. అదేవిధంగా శ్రీమద్ భాగవతాన్ని బోధించి తాను పరిపూర్ణత పొందుతారు. ఎవరైనా? సుఖదేవ గోస్వామి. కీర్తనం అంటారు. శ్రవణం, కీర్తనం. 3వది స్మరణం. స్మరణానికి ఎవరు ఎగ్జాంపుల్? ప్రహ్లాద్. భగవంతుని ఎప్పుడు స్మరిస్తూ ఉంటాడు. సో ఓం నమో నారాయణాయ అని, ఓం నమో భగవతే వాసుదేవాయ. మొన్ననే మనం సినిమా చూసాం కదా. సో మహావీర్ నరసింహే ఆయన తల్లి గర్భంలో ఉన్నప్పుడు విష్ణు యొక్క సహస్రనామాలు విన్నాడు అన్నమాట. విష్ణు కథలో భాగవతం మొత్తం విన్నాడు. సో కాబట్టి ఆ యొక్క ఓం నమో భగవతే వాసుదేవాయ అనేది అప్పట్లో యుగధర్మం అన్నమాట. సో ఆ యొక్క మంత్రాన్ని, భగవంతుడి యొక్క మంత్రాన్ని ఉచ్చరించడం ద్వారా సో ఆయన భగవంతుని స్మరించగలిగారు. సో మనం ఎప్పుడైతే భగవంతుడు నామానికి, భగవంతుడికి అభేదమని, అంటే మనము శుద్ధ స్థితిలో ఉన్నప్పుడు, పరిపూర్ణత చెందినప్పుడు భగవంతుడి నామానికి, భగవంతుడికి భేదం లేదని గ్రహించగలుగుతారు. పద్మపురాణం చెప్పారన్నమాట. నామచింతామణి కృష్ణ చైతన్య రస విగ్రహ నిత్యముక్తో పూర్ణశుద్ధో అభిన్నత్వాత్ నామనామి. నామచింతామణి కృష్ణ
అది చింతామణితో సమానం. నామ చింతామణి కృష్ణ చైతన్య రస విగ్రహ, అది చైతన్యంతో కూడుకున్నటువంటి, రసంతో కూడుకున్నటువంటి అనేక భావాలు కలిగినటువంటి నిత్యముక్తో పూర్ణశుద్ధం. ఈ లోకంలో ప్రతిదీ కూడా కలుషితం అవుతూ ఉంటాయన్నమాట. కానీ నామం ఎప్పుడు కలుషితం కాదు, అది ఎప్పుడు కూడా ముక్త స్థితిలో ఉంటుంది, ఎప్పుడు త్రిగుణాల్లో ఉంటుంది. భగవంతుడి యొక్క నామము సత్వలో తమో గుణాల్లో ఉంటుంది. అది ఏ విధంగా భగవంతుడు శుద్ధ సత్వంలో ఉంటాడో, సో అది కూడా నామము, భగవంతుడి యొక్క నామము నిత్యముక్త, ఎప్పుడు బద్ధ స్థితిలో ఉండదు, ముక్త స్థితిలో ఉంటుంది, రెబలిటీ స్థితిలో ఉంటుంది. సో అభిన్నత్వ నామనామిని అంటే ఆ యొక్క నామము, ఆ నామం కలిగిన వ్యక్తి అభిన్నత్వ, భేదం లేనటువంటి. కాబట్టి ఆ స్థితిలో మనము భగవంతుడి యొక్క ప్రజెన్స్ని మనం చూడగలుగుతాము. ఎక్కడైతే వేడి వెలుతురు ఉంటుందో అక్కడ, అంటే ఎక్కడి నుంచి వచ్చింది ఆ వేడి వెలుతురు? ఇక్కడ ఫైర్ ఉంది కాబట్టి, అక్కడ నిప్పు ఉంది కాబట్టి, మంట ఉంది కాబట్టి అక్కడ వేడి వెలుతురు వస్తుంది. సో మరి అందరూ అంటారు మరి భగవంతుని నాకు చూపించగలుగుతావా అని. సో భగవంతుని చూడటానికి నీకు ఆ దృష్టి లేదు కాబట్టి మనకు అవపడదు. కానీ ఆ దివ్య దృష్టి ఉన్నవాళ్ళు చూడగలుగుతారు, సర్వత్రా భగవంతుని చూడవచ్చు. కానీ మరి ఎలా మనం భౌతిక దేహంతో మనం ఎలా అనుభవించగలము, తెలుసుకోగలము అంటే వేడిని వెళ్తుంది భౌతిక దేహంతో కూడా తెలుసుకోవచ్చు. కాబట్టి ఎక్కడైతే భగవంతుడు ఉంటాడో భగవంతుడి యొక్క శక్తుల ద్వారా మనం తెలుసుకోవచ్చు అన్నమాట. సో కాబట్టి భౌతిక జగత్తులో మనకి దివ్య ఇంద్రియాలు ఏర్పడే వరకు భగవంతుడి యొక్క శక్తులే మనము, శక్తుల ద్వారా మనం భగవంతుడి యొక్క ప్రజెన్స్ని అర్థం చేసుకుంటాము. సో ఈ లోకంలో భగవంతుడి యొక్క మరి శక్తులు ఎలా ఉన్నాయంటే మనమే చెప్పుకున్నాం రాధాష్టంలో. భగవంతుడి యొక్క శక్తులు 3 రకాలు ఉంటాయని చెప్తాం. ఏంటి అవి? భగవంతుడి శక్తులు 3 రకాలుగా విభజిస్తారని చెప్తున్నారు. ఏంటవి? అంతరంగ శక్తి, బహిరంగ శక్తి, తటస్థ శక్తి. సో అందులో అంతరంగ శక్తి మళ్ళీ 3 రకాలు. సంధిని, సంధిత్, ఓకే. సో భగవంతుడి యొక్క ట్రాన్సెండెంటల్ అంటే చిత్ శక్తి ఏదైతే ఉందో, అంతరంగ శక్తి ఏదైతే ఉందో అది మళ్ళీ 3 రకాలు. సంధిని, సంవిత్, రాగిని అని చెప్పుకున్నాము. సో సంధిని అనేది బలరాముని రిప్రజెంట్ చేస్తుంది, సంవిత్ అనేది శ్రీకృష్ణుని రిప్రజెంట్ చేస్తుంది, రాగిని అనేది శ్రీమతి రాధారాముని. సో ఇవన్నీ కూడా భగవంతుడి యొక్క అంతరంగ శక్తి విషయాలు. సో కాబట్టి మొదట మనము బహిరంగ శక్తిలో ఉన్నాం కాబట్టి, ఏ విధంగా అయితే అనంత ఆకాశంలో అన్ని చోట్ల సూర్యుడు ఉంటాడు, కానీ ఎప్పుడైతే మబ్బులు అడ్డం వస్తాయో ఆ ప్రదేశం వరకు ఆవరించబడి ఉంటుంది. అదే భౌతిక ప్రపంచం అన్నమాట. సో ఎక్కడైతే మబ్బులు ఉంటాయో అంటే అనంత ఆకాశంలో 1/4 వంతు, 1/4, 1/4 వరకు ఏమవుతుంది? భగవంతుడి యొక్క భౌతిక సృష్టి అన్నమాట. సో ఇక్కడ మబ్బులు అనేవి ఏతున్నాయో అదే భగవంతుడి యొక్క భౌతిక శక్తి ఆవరణం వల్ల డైరెక్ట్గా భగవంతుడి యొక్క ప్రజెన్స్ మనము చూడలేకపోతున్నాం. కానీ ఎప్పుడైతే మబ్బులు దొరుకుతాయో ఆయన ఆల్రెడీ ఎగ్జిస్ట్ అవుతూనే ఉన్నారు. సో మనం చూడవచ్చు. సో కానీ మనకి మాత్రమే ఆ మబ్బులు ఆవరించి ఉండటం వల్ల మనం మాత్రమే చూడట్లేదు, కానీ ఆయన నిత్యం ఉన్నారు. ఏ విధంగా అయితే సూర్యుడు ఆకాశంలో నిత్యం ఉంటాడు, కానీ ఎప్పుడైతే మనము అంటే మన దృష్టికి నుంచి ఆయన వెళ్ళిపోయినప్పుడు అంటే ఆయన కృపలైతే మనం చూడలేము. ఆయన కలుసుకుంటేనే, ఆయన అవపడితేనే మనం చూడగలుగుతాం ఆయన ప్రేమించుకో. సో అట్లనే భగవంతుని మనము ఈ భౌతిక ఇంద్రియాలతో చూడలేము. సో అందుకే ఓం అజ్ఞాన తిమిరాంతశ్చ జ్ఞానాంజనాశలాకాయ చక్షురుద్రేకం అంటే ఎప్పుడైతే భగవంతుడి యొక్క కృప, భక్తుడి యొక్క గురువు యొక్క కృప మనకి వస్తుందో అప్పుడు ఆ యొక్క దివ్య చక్షుల ద్వారా మనం భగవంతుని చూడగలుగుతాము.
చాలా ఎవరైనా చూడగలిగారు ఈ లోకంలో అంటే ఎవరు చెప్పండి? ఎవరైనా భగవంతుని సాక్షాత్ దర్శించగలిగారా ఈ లోకంలో? చాలా మంది చూశారు. ముఖ్యంగా కృష్ణుడు అవతరించినప్పుడు, రాముడు అవతరించినప్పుడు అందరూ చూశారు కదా, అందరు చూశారు కదా. రాముడి లీలలో, కృష్ణుడి లీలలో అందరూ సాక్షాత్ భగవంతుని దర్శిస్తున్నారు. కానీ దుర్యోధనుడు చూసినప్పుడు కూడా ఈయన భగవంతుని తెలుసుకోలేకపోయారు. కొంతమంది అంటే ఎక్కువ మంది తెలుసుకోలేకపోయారు. కానీ ఎవరైతే భగవంతుడి యొక్క కృప ఉంటేనే తెలుసుకోవాలి. అట్లనే బృందావన వాసులందరూ కృష్ణుని చూస్తున్నారు. వాళ్ళు తెలుసుకున్నారా? వాళ్ళు తెలుసుకున్నారు. కానీ వాళ్ళు కూడా యోగమాయ ద్వారా, అంటే భగవంతుడి యొక్క మాయలో ఉంచబడ్డారు. మళ్ళీ యోగమాయ అంటారు. మాయ రెండు రకాలు, మహామాయ, యోగమాయ. సో మనమందరం కూడా మహామాయలో ఉండి భగవంతుని తెలుసుకోలేకపోతున్నాము. వాళ్ళు భగవంతుని అంటే తెలిసే అర్హత ఉన్నా కూడా వాళ్ళతో ఉన్నటువంటి రిలేషన్ కోసం, వాళ్ళకు ఉన్నటువంటి సంబంధం అంటే ప్రేమ సంబంధాన్ని కంటిన్యూ చేయడం కోసం వాళ్ళని మహామాయలో ఉంచడం జరిగింది. ఆంతరంగిక శక్తి అలా ఉంచినప్పుడే కృష్ణుడు నా పుత్రుడు, కృష్ణుడు మా అన్నయ్య అని భావించడానికి అవకాశం ఉంటుంది. బలరాముడు అనుకుంటాడు కృష్ణుడు నా తమ్ముడని. సబెంటేరియస్నానికి జ్ఞానం కూడా ఉంది. అట్లనే సో నందమహారాజు ఒకసారి యమునలో స్నానం చేస్తూ సో ఆయన వరుణ్ దేవుడు తీసుకెళ్తాడనమాట. తీసుకెళ్ళినప్పుడు మళ్ళీ స్వయంగా కృష్ణ బలరాముడు వెళ్ళి ఆయన్ని తీసుకొని వస్తారు. అంటే సూర్యోదయం అంటే బ్రహ్మముహూర్తానికి ముందే ఆయన నదిలో స్నానం చేస్తారన్నమాట. అలాంటి తప్పు సమయంలో స్నానం చేయటం వల్ల నందమహారాజుని అక్కడ వరుణ దేవతలు అంటే ఆ యొక్క నీటిలో ఉన్నటువంటి దేవతలు వాళ్ళు తప్పు చేసేవనేసి వరుణలో కాని తీసుకెళ్తారు. సో ఆ విధంగా ఆయన తీసుకొచ్చిన తర్వాత అసలు కృష్ణుడి గురించి తెలుస్తుంది. ఇంకొక సంఘటనలో మొత్తం కూడా బ్రజవాసులందరూ కూడా కృష్ణుడు వైకుంఠాన్ని దర్శనం చేయిస్తారు. సో కానీ దర్శనం చేయించిన తర్వాత కూడా కృష్ణుని ఎప్పుడు వాళ్ళు సాక్షాత్ నారాయణుడు అని అనుకోలేదు. గడగమునే చిన్నప్పుడు చెప్పారన్నమాట, ఈయన నారాయణలాగా పనిచేస్తారు, సాక్షాత్ నారాయణలాగా మీకు అన్ని అద్భుత లీలలు చేస్తూ ఉంటాడు, మీరు చాలా జాగ్రత్త కాపాడింది వెళ్ళి పెంచండి అని చెప్తారు గర్గాచార్య. సో సాక్షాత్ నారాయణుడు అని చెప్పడు, నారాయణలాగా అంటారు. ఎందుకంటే నారాయణుడే అంటే అక్కడ మొత్తం లీలంతా సమర్థమైంది. సో కాబట్టి నారాయణుడు అనుకుంటే నారాయణలాగా ఆయన ఎన్నో అద్భుతమైన కార్యక్రమాలు చేస్తారు, చూస్తుంటారు అని చెప్తారు, ముందు మీరు తెలుసుకుంటారు. సో కాబట్టి సాధారణంగా భగవంతుని తెలుసుకోవాలంటే మనం ఏం కావాలంట? సో భగవంతుని యొక్క భక్తుల యొక్క కృప, భగవంతుని యొక్క కృప రెండూ కావాలి. అప్పుడు మాత్రమే మనకి భగవంతుడు ప్రకటన అవుతారు. సో భగవంతుని తెలుసుకోవడం సంపూర్ణంగా ఏ జీవికి కూడా సాధ్యం కాదు. కానీ సో మనకి ఎంత అవసరమో భగవంతుడు అంతా ప్రకటన అవుతారు. ముఖ్యంగా మనం ఎంత శరణాగతి అయితే అంత ఆయన రివీల్ చేస్తారు. ఏ యథామం ప్రపంచంటే స్థానం తదైవ భజామ్యాన్ని మమ వర్తమాని వర్తమంతే మనుష్య పాట సహస. అంటే మనం ఎంత శరణాగతి అయితే అంత ఆయన రివీల్ చేస్తారు. మరి శరణాగతికి ఎంత ఉంది లోతుపాత్ర అంటే అది కూడా అనంతమైన శరణాగతి. ఎంత శరణాగతి అయితే అంత డీప్గా మనం భగవంతుడిని అనుభవించవచ్చు, భగవంతుడితోనే ఉండవచ్చు. అదేవిధంగా భగవంతుడితో ఉంటూ ఈ లోకంలో మనకి ఆచార్యులు రూప సనాతన గోస్వాములు వీళ్ళందరూ కూడా భగవంతుని అనుభవిస్తూనే ఉన్నారు. వాళ్ళందరూ కూడా బృందావనంలో. సో అదేవిధంగా భగవంతుని అనుభవిస్తూ కూడా భగవంతుని తోటి దూరంగా కూడా ఉన్నారు. దాన్ని విరహ భావన అంటారు. సో మనకి రూప సనాతన గోస్వాములు ఎప్పుడు వాళ్ళ పాటలు చూస్తాం మనం. హే కృష్ణ హే రాధే ప్రతిదేవికే హే నంద సునాముత గోవర్ధన పాదపటలే అని అంటారు. హే కృష్ణ హే రాధే హే బ్రజదేవికి హే నంద సునపుత, మీరు ఎక్కడున్నారు? గోవర్ధన దగ్గర ఉన్నారా? ఎక్కడున్నారు? యమునా దగ్గర ఉన్నారా? సో వాళ్ళు ఎప్పుడు విరహభావంలో ఉంటారు. నేను ఈరోజు కృష్ణుని చూసేసాను, రాధారాన్ని చూసేసాను, కలుసుకున్నాను అని చెప్పారు. సో కాబట్టి కృష్ణుని కలవటం కన్నా కూడా, కృష్ణుని అనుభవించడం కన్నా కూడా కృష్ణుని దూరం అయితే కావడం అనేది, ఆ విరహ భావన అనేది ఇంకా ఉన్నతమైనటువంటి రసం, ఉన్నతమైనటువంటి స్థితి అని.
సో అఫ్కోర్స్ మనం ఇప్పుడే అవన్నీ డిస్కస్ చేయకూడదు. అసలు మన కృష్ణుడు అంటేనే సంబంధ జ్ఞానంలో కూడా లేవు కాబట్టి కృష్ణుని అర్థం చేసుకోవడం మన మానవ జీవిత లక్ష్యం. కాబట్టి పొద్దున మనకి ప్రభుజీ చెప్పినట్టు శ్రీమద్ భాగవతంలో కృష్ణుడు ఈ లోకాన్ని 6వ ప్రశ్న అన్నమాట. 6 ప్రశ్నలు అడిగారు కదా శ్రీమద్ భాగవతంలో. సో సౌనకాల ఋషులందరూ కూడా సూత గోస్వామిని 6 ప్రశ్నలు అడుగుతారు. ఏంటి 6 ప్రశ్నలు గుర్తున్నాయా? చెప్పండి. మొదటి, ఈ మానవ జీవితంలో అత్యంత శ్రేయస్కరమైనది ఏంటి? ద హైయెస్ట్ వెల్ఫేర్ మానవ జన్మతో పొందదగినది ఏంటి? అత్యంత ఉన్నతమైనటువంటి ఏంటి? క్షేమమైనటువంటి. రెండోది, సో సర్వ శాస్త్రాల యొక్క సారం ఏంటి? అనేక శాస్త్రాలు ఉన్నాయి. ఈ శాస్త్రాలన్నింటి కూడా వినేటువంటి శక్తి కానీ సమయం కానీ మాకు లేదు. అదేవిధంగా కాబట్టి సర్వశాస్త్రాల యొక్క సారం కంక్లూజన్ ఏంటి అని అడుగుతారు. మూడోది, ఇది డైరెక్ట్ ప్రశ్న అన్నమాట. డైరెక్ట్ కృష్ణుడి గురించే దేవకి వసుదేవుల పుత్రులుగా కృష్ణుడు ఎందుకు అవతరించాడు అంటే సారం ఏంటి, లేకుంటే శ్రేయస్కరమైంది అనేది ఇండైరెక్ట్గా సూచిస్తుంది వచ్చాము. కానీ ఇంకా డైరెక్ట్గా సాక్షాత్ కృష్ణుడి గురించే ప్రశ్నిస్తాము. ఇంకా నాలుగోది, భగవంతుడు యొక్క ఈ లోకంలో భగవంతుడు ఎందుకు అవతరిస్తారు, వచ్చి ఏం చేశారు అని, ఇంకా ఆయన యొక్క లీలలు ఏంటి అని అడుగుతారు. తర్వాత భగవంతుడు ఈ లోకంలో ఎలా క్రియేషన్ సృష్టి చేస్తారు, ఆయన యొక్క పురుష అవతారాలు ఏంటి? 3 రకాలైన పురుష అవతారాలు ఉంటాయి. మహావిష్ణువు, భగవంతుడు, విష్ణు ఆ యొక్క పురుష అవతారాలు. చివరిది ధర్మ జ్ఞానానికి సహా, అంటే ధర్మాంలోకి జ్ఞానంతో సహా ఆయన భగవద్ధామానికి వెళ్ళినప్పుడు మరి ఈ ధర్మ జ్ఞానాలు ఎవరిని ఆశ్రయించాయి? మరి భగవంతుడు మరి ఈ లోకాలను ఎలా, భగవంతుడి యొక్క అభావంలో ఎలా జీవిస్తుంది, ఈ లోకం ఎలా సర్వైవ్ అవుతుంది? మరి భగవంతుడి ఈ ధర్మ జ్ఞానాలు ఎక్కడ శరణాగతి పొందాయి? సో కాబట్టి ఎప్పుడైతే సూర్యుడు అప్రకటితం అవుతారో ఎవరు వస్తారు? చంద్రుడు వస్తారు. సో ఆల్రెడీ ఇద్దరు ఉన్నారు, కానీ ఎప్పుడైతే సూర్యుడు అప్రకటితం అవుతాడో ఆటోమేటిక్గా చంద్రుడు దర్శించారు. అట్లనే భగవంతుడు ఈ లోకంలో ఈ లోకం నుంచి తన లోకానికి వెళ్ళినప్పుడు సుధామే కదా, సుధామం పోయినప్పుడు ఆటోమేటిక్గా ఎవరు ఉదయించారు? ఈ యొక్క శ్రీమద్ భాగవతం ఉదయించారు. కాబట్టి శ్రీమద్ భాగవతము సాక్షాత్తు భగవంతుడి యొక్క గ్రంథ అవతారం. ఈ విధంగా అయితే మత్స్యావతారం తీసుకున్నారో, వరాహ అవతారం తీసుకున్నారో, కూర్మ అవతారం తీసుకున్నారో, నరసింహ అవతారం తీసుకున్నారో, భగవంతుడి యొక్క గ్రంథ అవతారం శ్రీమద్ భాగవతం. సో మరి మత్స్యము భగవంతుడు అవుతాడా, పూర్వము భగవంతుడు అవుతాడంటే సో అదేవిధంగా ఈ యొక్క గ్రంథం కూడా భగవంతుడే సాక్షాత్. సో మనకి చూస్తామన్నమాట శ్రీల భక్తుల ఠాకూర్ ఇప్పుడు రాసినటువంటి రచనలో శరణాగతి ఇందులో ఆయన 1838లో జన్మించారు. మనం భక్తుల ఠాకూర్ వచ్చి మనమే ఈరో ఆవిర్భావ తిథి జరిగిందన్నమాట, చర్చించుకున్నాము. సో ఆయన చిన్న వయసులోనే వాళ్ళ తల్లిదండ్రులు చనిపోవటం వల్ల కష్టాలతో ఉండటం, అదేవిధంగా 20 సంవత్సరాలకి ఆయన మంచి ఉద్యోగాన్ని కూడా సంపాదించి మెజిస్ట్రేట్ డిప్యూటీ కలెక్టర్ కావటం, తర్వాత మెజిస్ట్రేట్ కావటం, తర్వాత జగన్నాథ్పూరిలో మెజిస్ట్రేట్ కావటం, పెద్ద పొజిషన్లో రావటం, అదేవిధంగా ఆయన కోర్టులో జడ్జిగా ఉండటం, తీర్పుని సమర్థవంతంగా చేయడం, ఇవన్నీ కూడా చేస్తున్నప్పుడు బ్రిటిషర్స్ ఆయనకి ఎన్నో చాకచక్యమైన అంటే నైపుణ్యం, అంటే వాటిని ఎంతో తెలివితో పరిష్కరించాలనేటువంటి సమస్యలన్నీ కూడా ఆయనకి ఇచ్చేవాడు. అప్పుడు అనేక మంది బాబాలు, అనేక మంది భారతదేశంలో మేమే భగవంతులని వాళ్ళు ప్రకటించుకున్నప్పుడు వాళ్ళందరినీ కూడా ఛాలెంజింగ్గా తీసుకొని మీరు భగవంతులు కాదు అని నిరూపించి సంఘటన ఉన్నారు. రామకృష్ణ భగవాన్ అని ఒక ఆయన నిరూపించి ఆయన జైల్లో పెట్టడం జరిగితే ఆయన యొక్క మొత్తం శక్తులన్నీ కూడా ఆయన హెయిర్లో ఉంటే ఆయన హెయిర్ కూడా కట్ చేయిస్తే ఆయన ఆత్మహత్య చేసుకుంటాడు 3 నెలలు.
జైల్లో ఉండేసి ఉపవాసం ఉండేసి ఆయన ఆత్మహత్య చేసుకుంటారు. అట్లనే ఒకసారి జగన్నాథ్పురిలో భక్తుల ఠాకూరుడు జగన్నాథ్ వల్లభ గార్డెన్ అని ఉంటుంది అన్నమాట. సో ఆ యొక్క జగన్నాథ్ వల్లభ గార్డెన్లో చైతన్య మహాప్రభు 500 సంవత్సరాల కింద రోజు నిత్యం నీళ్ళని చేస్తుండేవాళ్ళు కదా. అక్కడ ప్రతిరోజు వాళ్ళు భాగవతాన్ని చర్చించుకుంటుండేవాళ్ళు. ఆ విధంగా భాగవతాన్ని చర్చించుకున్నప్పుడు సాక్షాత్తు ఒకరోజు ఆ యొక్క పూరి రాజుగారు అక్కడికి వచ్చారన్నమాట. దర్శనానికి వచ్చి వాళ్ళు వీళ్ళు భాగవతాన్ని చర్చించుకుంటుంటే వాళ్ళు అనవసరమైన శబ్దాలు ఏదో చేస్తారు. అంటే శబ్దం అన్నీ చేయటం వల్ల, డిస్టర్బ్ చేయటం వల్ల. సో భక్తుల ఠాకూర్ అంటారు, మీరు ఈ యొక్క పూరి క్షేత్రానికే రాదు, జగన్నాథుడు జగత్తుకే భగవంతుడు రాదు. సో మీకు శక్తులు ఉన్నప్పుడు కూడా మీరు భగవంతుడి ముందు వచ్చినప్పుడు అనిమని ఉండాలి, మీ శక్తులను తగ్గించుకొని ఉండాలి. సో ఇలా విధంగా భగవద్గత అవుతున్నప్పుడు మీరు డిస్టర్బెన్స్ చేయరు అని అన్నప్పుడు ఆయన సాష్టాంగ నమస్కారం చేసి క్షమాపణ పెడతారు. సో ఆ విధంగా ఎంతోమంది యొక్క అహంకారాన్ని భక్తుల ఠాకూర్ మన జీవితంలో. అయితే తర్వాత ఈ భక్తుల ఠాకూర్ని హతమార్చాలని ఈ యొక్క జగన్నాథ్ పూరి క్షేత్ర రాజు ప్రయత్నం చేస్తారు. అది కూడా విఫలమవుతుంది. ఆ కుట్రలన్నీ కూడా భక్తుల ఠాకూర్ శాఖచక్యంగా ఎదుర్కొంటారు. సో ఆయన ఏం చేయలేకపోతారు. అయితే ఎవరైతే ఈ విధంగా ప్రయత్నించారో వాళ్ళ యొక్క సూత్రశక్తుల ద్వారా, యజ్ఞాల ద్వారా ఒక శక్తిని ఆహ్వానించి, అంటే ఎవరికి తెలియకుండా, మేమేం చేసినట్టు ఎవరికి తెలియకుండా యజ్ఞాలు చేసి ఒక శక్తి ద్వారా భక్తుల ఠాకూర్ని హతమార్చాలని ప్రయత్నించినప్పుడు సో భక్తుల ఠాకూర్ జగన్నాథుని శరణాగతి ప్రార్థన చేస్తారు. భక్తుల ఠాకూర్ తెలిసినే ఉంది, ఆమె పెద్ద ప్రయోగాలు జరుగుతున్నాయి. సో ఆయన భాగవతాన్ని చదువుతూ జగన్నాథుని శరణాగతి అయి ఉన్నప్పుడు సో జగన్నాథుని ఆయన రక్షిస్తాడు. వాళ్ళ పుత్రుడే చనిపోతాడు. సాక్షి ఆయన రాజుగారి పుత్రుడే చనిపోతాడు. సో మనం భక్తుల ఠాకూర్ దేవుడు చూస్తాం. సో ఇలా ఎవరైతే భాగవతాన్ని శరణాగతి అవుతారో, భగవంతుని జగన్నాథుని శరణాగతి అవుతారో వాళ్ళ మీద భగవంతుడి యొక్క రక్షణ ఉన్నట్లయితే, రాకే కృష్ణ మారేకే, మారే కృష్ణ రాకే, బెంగాల్ అంటారు. రాకే కృష్ణ మారేకే, కృష్ణుడు రక్షించాలనుకుంటే ఎవరు మారే అంటే ఎవరు చంపలేరు, హామ్ చేయలేరు. మారే కృష్ణ రాకేకే, కృష్ణుడే చంపాలనుకున్నట్లయితే ఎవరు రక్షించలేరు. రాకే కృష్ణ మారేకే, మారే కృష్ణ రాకేకే. కాబట్టి ఎప్పుడైతే శరణాగతి అవుతామో సో మనము భగవంతుడి యొక్క ప్రజెన్స్ని, ఆయన యొక్క రక్షణని మనం తెలుసుకోవచ్చు. అందుకే శరణాగతికి మనకి భక్తుల సామర్థ్యంలో మనకి రూపగోస్వామి రాస్తారు. 6 లక్షణాలు ఉంటాయి. సర్వధర్మాన్ని పరిత్యజ్య మామేకం శరణంగా అహంతం సర్వ పాపభ్యో మోక్షేష్యాన్ని మార్చుతాన్న భగవద్గీత శ్లోకంలో పౌపల్ వారు రాస్తారన్నమాట. శరణాగతికి 6 లక్షణాలు ఉంటాయని రాస్తారు. ఏంటి 6 లక్షణాలు? 18వ అధ్యాయం 66వ శ్లోకంలో సర్వధర్మాన్ని పరిచయ శ్లోకంలో మన ఇస్కాన్ భగవద్గీతలో పరిపాటులో ఉంటుంది. భక్తిశాస్త్రం చేసే వాళ్ళకి ఇది క్వశ్చన్ ఉంటుంది. అందులో 6 లక్షణాలు ఉంటాయి. సో దాన్ని నేను కూడా అప్పుడు చదువుతూ బైహార్ట్ చేసి ఓకే 6 లక్షణాలు ఏంటి రూపగోస్వామి ఒక శ్లోకాన్ని చెప్తారు. ఏంటో శ్లోకం గుర్తుందా? ఎన్నోసార్లు చెప్పి మన లక్షణాలతో గుర్తు చేసుకొని వచ్చేస్తాయి. సార్ మీరు చెప్పేది ఉపదేశామృతంలో శ్లోకం అంటున్నారు. అది కాదు, భక్తిరసామృత సింధు నుంచి ఒక శ్లోకం. అనుకూల్యస్య సంకల్ప ప్రతికూల్యస్య వర్జనం రక్షిష్యతి విశ్వాసో గోప్తృత్వే వర్ణంతర ఆత్మనిక్షేప కార్పణ్య షడ్విధ శరణాగతి. చెప్పండి. అనుకూల్యస్య సంకల్ప ప్రతికూల్యస్య వర్జనం రక్షిష్యతి విశ్వాసో గోప్తృత్వే వర్ణం తదా ఆత్మనిక్షేప కార్పణ్య షడ్విధ శరణాగతి. షడ్విధ శరణాగతి. ఓకే. సో అనుకూల్యస్య సంకల్ప, మనము భక్తిలోకి వస్తున్నప్పుడు అనుకూలమైనటువంటి, అప్పుడు భక్తున్నట్టు అప్పుడు సాంగులు చెప్తున్నారు కదా. సో
సో నా భక్తికి అనుకూలమైన ప్రతిదీ కూడా నేను యాక్సెప్ట్ చేస్తాను. ఈ విధంగా మాధవతి రావడం అంటే ఏకాదశి తిథులు రావడం, కృష్ణాష్టమి లాంటి పండుగలు, ఉపవాసాలు, తులసిని పూజించడం, తులసి దర్శనం, భక్తుల యొక్క సేవ, భక్తుల యొక్క ప్రజెన్స్, రాధాకృష్ణుని పూజించడం, సో అవన్నీ కూడా ప్రసాదాన్ని స్వీకరించడం, ఇవన్నీ కూడా భక్తికి అనుకూలమైనవి. భక్తి సత్సంగం ఎక్కడ అవుతుంది అక్కడ మనం అటెండ్ కావడం. సో అనుకూల్యశ సంకల్ప, ప్రతికూల్యశ వర్జనం. అనుకూలం కాని వాటిని అన్నింటినీ మనం వదులుకోవాలి, లేకుంటే మనం భక్తులు ఎదగలేమన్నమాట, అక్కడే ఉంటాం. అందుకే వైష్ణవుడు అంటే చెప్తారు. ఎవరిని వైష్ణవుడు అంటారంటే ఒక డెఫినేషన్ ఏంటంటారు, వైష్ణవుడు అంటే ఎవరిని వైష్ణవుడు అంటే ఒకటి చెప్తారు, పరుక దుఃఖి అంటే వైష్ణవుడు ఒక లక్షణం అని చెప్తారు. అట్లనే వైష్ణవుడిని ఎవరిని అంటారంటే ఎవరైతే అభక్తుల యొక్క సాంగత్యాన్ని వదిలిపెడతారో వాళ్ళే వైష్ణవుడు. అభక్తుల యొక్క సాంగత్యం అంటే సంస్కృతిలో ఒక శ్లోకం ఉంటుంది. సో ఆ విధంగా మనకి చెడు సాంగత్యం నుంచి దూరంగా ఉండటమే ముఖ్యంగా. ఇంకా అందుకే ప్రతికూల చేసే వర్జనం. సో మనం ఇంకా కోరుకుంటామన్నాడు భక్తిలో ఎదుగుతూ, నేను మా ఫ్రెండ్ మ్యారేజ్ పోవాలి, ఈ ఫంక్షన్ పోవాలి, ఆ ఫంక్షన్ పోవాలి, లౌకికంగా కలవాలి, అందరితో ఇట్లా ఉండాలంటే కుదరదు అన్నమాట. సో మన మార్గానికి రానప్పుడు మనం ఆగాల్సి వస్తుంది. మన మార్గంలోకి మనం తీసుకురావడానికి ప్రయత్నించాలి. ఎన్ని ఫంక్షన్స్ పోయినా వాళ్ళు వెళ్ళిపోయేస్తూనే ఉంటారు, మటన్ చికెన్ తింటూనే ఉంటారు. సో మనం తిరగ పెట్టుకోవడానికి మనం సిగ్గుపట్టుకోవాల్సి వస్తుంది, తిరగ పెట్టుకోవడం. సో కాబట్టి మన స్థితికి వాళ్ళని తీసుకురాగలగాలి, మన అసోసియేషన్ వాళ్ళకి వాళ్ళని, వాళ్ళ అసోసియేషన్ మనం తీసుకునేటట్టు. సో కాబట్టి ఆ విధంగా మనం భక్తులు ఎదుగుతున్నప్పుడు ప్రతికూల వాటిని స్లోగా కట్ చేస్తాం. అందుకే భగవంతుడు కూడా చెప్తారు, ఎవరైనా నా భక్తులైతే మొదటి సింటం ఏం చేస్తాను, తద్దనం హరిష్యామి అంటారు. ఫస్ట్ వాళ్ళలో ఉన్నటువంటి అన్ని శక్తిని, ముఖ్యంగా ధనాన్ని హరిస్తాను. ఎందుకంటే వాడి నా మీద ఆధారపడి చేసుకుంటాను అంటారు. ఎందుకంటే మన ఫ్రెండ్స్ అందరూ, మన బంధువులు అందరూ మంచివాడు అంటుంటే వాళ్ళు మనం ఆకర్షించి అటే వెళ్తుంటాం, వాళ్ళ మీద ఆధారపడతాం కూడా. సో కానీ ఫస్ట్ కృష్ణుడు ఏం చేస్తాడు, ధనాన్ని హరిస్తాడు, తన మీద ఆధారపడేటట్టు చేసుకుంటాడు. కాబట్టి శరణాగతి అయ్యేటప్పుడు మనం ఇవన్నీ కూడా అర్థం చేసుకోవాలి. అర్థం చేసుకుంటే ఎదుగుతాం భక్తులు, లేకుంటే విపరీత భావన వచ్చేసి భక్తులు వదిలిపెట్టేటువంటి అవకాశం. అందుకే శ్రీమద్ భాగవతాన్ని అధ్యయనం చేయడం చాలా ముఖ్యం. సింటమ్స్ ఏంటి ఇవన్నీ కూడా తెలుసుకోవాలి. సో కాబట్టి మనం అనుకూల్యస్య సంకల్ప, ప్రతికూల్యస్య వర్జనం, రక్షిష్యతి విశ్వాసం, ఆయన రక్షిస్తాడన్నటువంటి విశ్వాసం ఉండాలి. ఎలా వస్తుంది మనకి ఆ విశ్వాసం? మరి మనందరం వస్తున్నాము అంటే శాస్త్రాలు ఏం చెప్పారంటే, సాధు సంఘ సర్వశాస్త్రపై లవమాత్రం సాధువులు. మీకు సాధు భాగవతం ఉత్త భాగవతం చదివితే, భగవద్గీత చదివితే నీకు శ్రద్ధ పెరగదు, శరణాగతి పెరగదు. ఎప్పుడైతే ఎప్పుడు కృష్ణుడు దేవాదేవుడు ఒక సెంటెన్స్తో మనకు అర్థమైపోవాలి, శరణాగతి కావాలి, సరెండర్ కావాలి, అయిపోయింది, ఇంకేం లేదు చెప్పుకోవడానికి. పూర్తి విశ్వాసం దాని మీద, ఆ సెంటెన్స్ మీద పూర్తి మనకు విశ్వాసం 100% కావాలంటే ఏం కావాలి, సాధు యొక్క కృప కావాలి. సో సాధు యొక్క కృప ఎప్పుడైతే ఉంటుందో అతనికి రివీల్ అవుతుంది అన్నమాట. ఎస్, కృష్ణుడు నేను శరణాగతి అయితే నాకు ఇంకా నేను ఎవరికి శరణాగతి కావాల్సిన అవసరం లేదు, ఎవరు బ్రహ్మాది దేవతలు కానీ ఎవరు కూడా నాకు హామ్ చేయలేదు. సో అంత పవర్ఫుల్ అన్నమాట. కృష్ణుడు అనన్య చింతయంతో మాం ఏ జనాభాషే దేశాం నిత్యాపయుక్తానం యోగక్షేమం మహాన్యహం, నేను చూసుకుంటాను, ఇంకొక ద్వారా చూపించను ఆయన. కాబట్టి ఆ పూర్తి విశ్వాసం మనకు రావాలంటే ఏం చేయాలి, భక్తుల యొక్క, ముఖ్యంగా గురువు యొక్క కృప మనకు ఉండాలి. అందుకే వైష్ణవుల యొక్క సేవ, గురువు యొక్క సేవ ఎందుకు ఇంపార్టెంట్ అంటే, సో మనకి శాస్త్ర అధ్యయనం ద్వారా అది రివీల్ కాదన్నమాట. సో నీకు శాస్త్రం మీద, భగవంతుడి మీద ఎంత విశ్వాసం ఉంటుందో అంతే శ్రద్ధ, అంతే విశ్వాసం గురువు మీద కూడా ఉండాలి. విశ్వాస్తి భక్తి భగవత్ అకించన చెప్తారన్నమాట. ఎంత నీకు భగవంతుడి మీద శ్రద్ధ ఉందో అంతే శ్రద్ధ గురువు మీద ఉండి, అంతే శ్రద్ధతో సేవ చేస్తున్నట్లయితే, సో తత్రైతే కథిత ప్రకృత ఆత్మ అంటే వాళ్ళకి శాస్త్రాలన్నీ కూడా రివీల్ అవుతాయి.
మనకి ఆటోమేటిక్గా హృదయంలో ప్రత్యక్షం అవుతుంటాయి, రివీల్ అవుతుంది. అంటే అనుభవం పూర్వకం అంటే విజ్ఞానంలోకి వస్తాయి, జ్ఞాన విజ్ఞానం అనుభవంలోకి వస్తాయి. సో భగవంతుడు నా రక్షకుడు అనేసి. సో మనం ఈ విధంగా అనుకూల్యస్య సంకల్ప ప్రతికూల్యస్య వర్జనం రక్షిష్యతి విశ్వాసం. భగవంతుడు నన్ను రక్షిస్తాడు అన్నటువంటి విశ్వాసం మనలో పెరగాలి. ప్రహ్లాదులో అది వచ్చింది. ఎలా వచ్చింది? ఎవరి కృప వల్ల? నారదుని యొక్క కృప వల్ల. ప్రహ్లాదుడికి వాళ్ళ గురువులు సంతామార్క ఇద్దరు కూడా రాజనీతి ఆర్థిక శాస్త్రం అని చెప్తూ ఉంటారు. మరి శత్రువుని ఎలా ఎదుర్కోవాలని చెప్తూ ఉన్నారు. అప్పుడు ప్రహ్లాదుడు ఆశ్చర్యపోతారు. ఈ లోకంలో శత్రువులు ఎవరు లేవు అంటారు. అదేవిధంగా యుధిష్ఠిర మహారాజు ధర్మరాజు కూడా అజాత శత్రువు అంటారు. ఆయనకి ఎవరు శత్రువులు లేరు ఈ లోకంలో. ఈ శత్రువులు లేరా ఈ లోకంలో అంటే ప్రతి ఒక్కరు శత్రువు ఈ లోకం. మరి ఎందుకంటే ప్రహ్లాదుడు అంటున్నాడు, అయ్యా నువ్వు వినండి నిష్పన్న మొత్తం 3 లోకాలు జయించినామన్నావు, అసలైన నీ శత్రువులు నీలోనే ఉన్నాడు. ఏంటవి? కామ క్రోధ లోక మోహ మాత్సర్యం. కామ క్రోధాలు లక్ష్య వర్గాలు నీ హృదయంలో. సో కాబట్టి ప్రహ్లాదుడు ఆశ్చర్యపోతుంది. శత్రువుల ఎవరు శత్రువులు కాదు, ప్రతి ఒక్కరు భగవంతుడి యొక్క అంశే. సో కాబట్టి ఎవరైతే భగవంతుని శరణాగతి అయ్యి భగవంతుని చూడగలుగుతుంటారో, ప్రతి ఒక్కరిని భగవంతుని సంబంధంగా చూడగలుగుతారో వాళ్ళకి ఏమి శత్రువులు ఉండదు. ఎందుకంటే వాళ్ళకి ఎలాంటి భౌతిక కోరికలు ఉండవు కాబట్టి వాళ్ళకి శత్రువులు. ఎప్పుడైతే భౌతిక విషయాలు మీద ఆసక్తి ఉంటుంది శత్రువులు చెప్పదు. కానీ ప్రహ్లాదుడు, ధ్రువ మహారాజు, అదేవిధంగా జనక మహారాజు వీళ్ళంతా పరిపాలన చేశారు. పాండవులు కూడా ఎందుకు చేశారు? వాళ్ళు భగవంతుడు ఆదేశానుసారం చేశారు, భగవంతుడు ఆజ్ఞగా చేశారు. కానీ మాకు కావాలి పరిపాలన అధికారం, నాకు కావాలి, నేను రాజు కావాలనేటువంటి కోరిక లేసి మాత్రం వాళ్ళకు లేదు. సో ఎప్పుడైతే మనం భగవంతుడి యొక్క ప్రతినిధిగా పరిపాలన చేస్తామో, భగవంతుడి యొక్క ప్రతినిధిగా మనం బ్రాహ్మణ క్షత్రియ వైశ్య శూద్రుడిగా వ్యవహరిస్తామో అప్పుడు మనకేం ప్రాబ్లం ఉండదు. కానీ నేను బ్రాహ్మణుడిగా క్షత్రుడిగా వైశ్యుడిగా మనం ఎప్పుడైతే చేస్తామో అవంతా కూడా మన కర్మ మన మీదనే ఆధారపడుతుంది. సో అలాంటి అహంమేంటి అనే భావాలను తొలగించుకోవాలంటే ఏం చేయాలి? శ్రీమద్ భాగవతం నుంచి భాగవతాన్ని చదివి మనం అజ్ఞానావృత్తి నుంచి బయటపడాలి. చెప్పాను కదా ఇంతకుముందు 5 అజ్ఞానావృత్తులు బ్రహ్మదేవుడు సృష్టించాడని, వాటి నుంచి బయటపడాలి. మొదటి ఈ లోకంలో సృష్టించినప్పుడు మొదట అజ్ఞానావృత్తిని సృష్టించారు చెప్తాను. సో అనుకూల్యస్య సంకల్ప ప్రతికూల్యస్య వర్జనం రక్షిష్యతి విశ్వాసే. 3వది విశ్వాసం. 4వది గోప్తృత్వే వర్ణంతర. నన్ను ఎవరు పోషిస్తారని ఒక డౌట్ వస్తుంది మనకి కదా. నేను హరికృష్ణ హరినామం చేస్తే మా నాన్నగారు అడిగారు 2002లో 3లో నేను ఇట్లా తిలకం పెట్టుకొని చేస్తే హరికృష్ణ హరినామం చేస్తాను, మూవీ పెడతాను. తిట్టానికి ఏం చేస్తాను, పని చేసుకోవాలి. కరెక్టా కదా ప్రశ్న? మనందరికీ అది ఉద్దేశిస్తుందా లేదా? మరి ఎట్లా వస్తుంది భోజనం? చేతులు ఏం చెప్పండి, ఎవరన్నా ఒక చెప్పండి ఎట్లా వస్తుంది? హరే కృష్ణ హరినామం చేస్తే భోజనం పెట్టాలి. తినడానికి ఎట్లా వస్తుంది? భగవంతుడు పెడతారు. వెరీ గుడ్. ఇంకా ఇంకేమైనా ఆన్సర్ ఉందా? అర్జునుడు శరణాగతి చేసిండు, భగవంతుడు యుద్ధం చేసిండు. ఆయన కర్మ మీద చేయలేదు, ఆయన కర్మ ఆయనే చేస్తున్నాడు. అర్జునుడా మొత్తం జరిపినంత కృష్ణ భగవానుడే కదా, అందులో పనిముట్టు మాత్రమే కదా. ఓకే, అది ఒక అండర్స్టాండింగ్ మనం, కానీ మనకు అర్థమని మనం చేస్తాము. కానీ ఎవరైతే అంటే ఇంకా మిగతా అంటే బయట ఉన్న వాళ్ళు దాన్ని టార్గెట్గా అడుగుతారు. ఇలా ప్రభుజీలు చేయొచ్చా అంటే మన ప్రభుజీ గురించి మాట్లాడే స్టేట్మెంట్ లేదు, అది వాళ్ళ యొక్క చైతన్య మహాప్రభు తన తల్లిని, తన భార్యని, యుక్త వయసులో ఉన్నటువంటి భార్యని, తన తల్లిని వదిలిపెట్టి సన్యాసం తీసుకున్నాడు. 24 వయసు, 24 సంవత్సరాల వయసు. అది ఎంతవరకు మరి సంబంధిస్తుంది?
బుద్ధుడు కూడా భర్త మహారాజు కూడా 26 సంవత్సరాలు. అంటే అది ఉన్నత కార్యానికి అయితే చైతన్య మహాప్రభు సన్యాసం తీసుకొని ఆనందించాలని కాదు, వికేంద్రం చేయాలని, లోకాన్ని ఉద్ధరించడం కోసం 10 మందికి ఇంకా ఉన్నతమైనటువంటి భక్తిని అందరికీ అందించాలి. సో కాబట్టి తమలకృష్ణ మహారాజు అని ఉన్నారు ఇస్కాన్లో మొదట్లో ప్రభుపాదే కొన్ని వివాహాలు చేయాల్సిన పరిస్థితి. అక్కడ అమెరికాలో గర్ల్స్ బాయ్స్ కలిసే ఉంటారు. ఇట్లా ఉండకూడదు, మీరు వైదిక సిస్టమ్ ప్రకారం సపరేట్గా ఉండాలి, మీరు ఒకవేళ ఉండాలి అంటే మీరు వివాహం చేసుకోవాలి, ఇది ఒక పద్ధతి ఉంటుంది, ఒక నియమ నిబంధనలుగా మీరు ఇట్లా జీవించాలి. కొన్ని వివాహాలు ప్రభుత్వాలు చేయాల్సి వస్తుంది. సో తర్వాత వాళ్ళు కొన్ని సంవత్సరాల తర్వాత వాళ్ళకి ఇస్కాన్లో సన్యాసం తీసుకోవాలంటే వివాహితులైనటువంటి భార్య సైన్ చేయాలి, డిక్లరేషన్ ఇవ్వాలి, ఎస్ హీ కెన్ టేక్ సన్యాసం. సో వాళ్ళిద్దరు ప్రభుపాద శిష్యులే, శిష్యురాలు ప్రభుపాద శిష్యురాలే, నేను ప్రభుపాద శిష్యులే. మరి సన్యాసం ఎవరు చేయాలి? మరి ప్రభుపాద ఇవ్వాలి. సో మరి ప్రభుపాదకు ఇన్ని ప్రశ్నలు తప్పించుకుంటే అనుకుంటాను, ప్రతి దానికి ఆన్సర్ చేయాలి ప్రభుపాద. సో మరి అంటే అట్లనే కాదప్ప కారణ మహారాజు అని ఉన్నారు. వాళ్ళ వైపు కూడా ఎస్ మా భర్త సన్యాసం తీసుకొని 10 మందికి లోకానికి ఇంకా 100 మందిని వైకుంఠానికి తీసుకెళ్తానంటే ఆయన రెడీ టు సైన్ అని ఆమె సైన్ చేస్తుంది హ్యాపీగా భక్తురాలు. అట్లనే తమలకృష్ణ మహారాజు కూడా అప్పుడు ఆపుతారు, తర్వాత 3 సంవత్సరాల తర్వాత సన్యాసం ఇస్తారు. సో అట్లనే జయపతాక మహారాజుని 21 సంవత్సరాల వయసు ఉన్నది ఆయనకి. అప్పుడు వాళ్ళ టెంపుల్ ప్రెసిడెంట్ గృహిస్తారు అన్నమాట. మీరు పెళ్లి చేసుకోవాలి, మోక్షం రావాలంటే కామి కాని వాడే మోక్షం రావాలి ఎంత చెప్పినా మనకు తెలియదు, కొటేషన్ ఏం చెప్పారు, మీరు పెళ్లి చేసుకోవాలి అప్పుడే మీకు మోక్షం వస్తుంది, భగవంతుని చేరుకుంటారు అని చేస్తారు వాళ్ళు, అంటే రామకృష్ణ. సో ప్రభుపాదను అడుగుతారు, ప్రభుపాద మరి నాకు ఇప్పుడు చెప్పారు నేను మనం పెళ్లి చేసుకోవాలంటే, అంటే ఇప్పుడు ఎంత నీ వయసు అని అంటారు. నాకు 21 సంవత్సరాలు ఉంటా. 19 చెప్పండి సార్, 19 సంవత్సరాల వయసు నాకు. సరే నీకు సమయం వచ్చినప్పుడు నేను చెప్తాను అంటారు. మీరు బ్రహ్మచారిగా ఉన్నట్టు 20 సంవత్సరాలకు నేను సమయం వచ్చినప్పుడు మీకు చెప్తాను. 21 సంవత్సరాలు సన్యాసం ఇచ్చేశారు ప్రభుపాద జయపతాక. సో ఆయన పేరు. సో ఆ విధంగా ఇంకా ఆయన యొక్క ప్రశ్నకి ఆన్సర్ దొరికిపోయింది, నేను గృహస్థాశ్రమంలో ఎంటర్ అవుతుంది. కాబట్టి ఏంటి అంటే సో మాతాజీ ఏం ప్రశ్న అడిగారంటే మరి భార్య పిల్లలు ఉన్నటువంటి వాళ్ళని వదిలిపెట్టి సన్యాసం తీసుకోవచ్చు, ఆయన బ్రహ్మచారి ఫుల్ టైం డివోట్ చేయాలి. అయితే ఇది ఇస్కాన్ చౌపాటిలో ఒక ఇదే ప్రశ్న వస్తుంది, ఒక ఎగ్జాంపుల్ చెప్తారనమాట. ఒక వ్యక్తి ఇట్లా భక్తుడైన తర్వాత రోజు రోజు భక్తి పెరుగుతూ ఉంది, భార్య పిల్లలు ఉన్నారు. సో అయితే ఆయన శ్రద్ధ పెరిగి పూర్తిగా అట్లా 16 రౌండ్ చేస్తున్నారు, ఎక్కువ రౌండ్ చేస్తున్నారు, జపం చేస్తున్నారు. అయితే వచ్చిన 1 ఇయర్లో ఏం జరిగిందంటే 1 ఇయర్ 2-3 ఇయర్స్ తర్వాత భక్తుడు అయ్యాడు ఆల్మోస్ట్ ఆల్. సో యాక్సిడెంట్ అయితే చనిపోయారు అనమాట. అయితే ఆయనకి పర్మిషన్ దొరకట్లేదు. ఇంకా ముస్లిం ఫ్యామిలీ అనుకుంటే, ముస్లిం ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ అయినా. సో ఆయన భక్తులు కాలేకపోతున్నారు, శరణాగతి కాలేకపోతున్నారు. సో ఇటు మరి ఆయన భక్తులు ఎదగాలని ఆయన కోరుకుంది, కానీ ఉన్నటువంటి కండిషన్స్ ప్రకారం ఆయన శుద్ధ భక్తి చేయలేకపోతున్నారు. ఆ యాక్సిడెంట్ అయిపోవడం వల్ల ఏమవుతుంది, ఆయన చనిపోతుంది. అయితే అప్పుడు మహారాజు లెటర్ రాస్తారన్నమాట. సో ఎవరైతే ఉన్నారో వాళ్ళు మరి భార్య పిల్లలు ఎలా బతకాలి అంటే వాళ్ళందరినీ కూడా మేము పోషిస్తాము, ఈ టెంపుల్ ఎవరైతే ఉన్నారో మేము కేర్ తీసుకుంటాము అని చెప్తారు. సో కాబట్టి ఇక్కడ ఆయన చనిపోవడం వల్ల కృష్ణుడు ఏర్పాటు అనుకుంటే కూడా, సో యాక్సిడెంట్లో చనిపోవడం జరిగిందో, సో ఆయన నెక్స్ట్ జన్మలో ఇమీడియట్గా శుద్ధ భక్తుల కుటుంబంలో జన్మించి ఫుల్ టైం భక్తులకి ఫుల్గా భక్తి చేస్తారు. రెండోది వీళ్ళిద్దరు కూడా భక్తి స్వీకరిస్తున్నారు కాబట్టి, యాక్సెప్ట్ చేస్తున్నారు కాబట్టి, వాళ్ళ యొక్క సైకిల్ తీసుకుంటున్నారు కాబట్టి, టెంపుల్ యొక్క సైకిల్ వాళ్ళు కూడా భక్తికి అనుకూలంగా. సో కాబట్టి కొన్ని కండిషన్స్ అలా ఉంటాయి. సో దుర్యోధన అక్కడ ఏంటంటే, దుర్యోధనకి ఎంత కన్విన్స్ చేసినా కన్విన్స్ కావట్లేదు అన్నమాట. ఆయనకి డైరెక్ట్గా ఓన్లీ యుద్ధం ద్వారా ఆయన దేహాన్ని త్యజించిన తప్ప రెండో మార్గం లేదు. సో అంత తమోగుణంలో ఉన్నటువంటి ఆ యొక్క సిచ్యువేషన్ ఆయన దుర్యోధన. సో అట్లనే ఇక్కడ ఏంటి అంటే గోపాలకృష్ణ మహారాజు అని ఉన్నారు. ఢిల్లీలో మనకి 16 టెంపుల్స్ ఏర్పాటు చేశారు.
మన కింద పరంపరించారు గోపాలకృష్ణ మహారాజ్. ఢిల్లీలో టాప్ మోస్ట్ బుక్ డిస్ట్రిబ్యూటర్స్ రష్యాలో మొత్తం కూడా ఎస్టాబ్లిష్ చేసిన మహారాజు. సో ఆయన కెనడాలో భక్తులయ్యారు ప్రభుపాలు. ఆయన వర్క్ చేస్తే వచ్చిన శాలరీ మొత్తం కూడా గోపాలకృష్ణ మహారాజ్ ప్రభుపాలకు ఇచ్చేవాడు. అని మరి ఆయన మేనేజ్ చేసుకునేవాడు. సో అయితే మరి మీ ఫ్యామిలీ గారు నడుస్తున్న స్వయంగా ప్రభుపాదే మొత్తం ఇచ్చేసేవాడు ఆయన గురువు గారికి. సో ప్రభుపాలు మీ ఫ్యామిలీ మెయింటెనెన్స్ కానీ ఇస్తుండేవాడు. సో కాబట్టి ఇస్కాన్లో వసుదైవ కుటుంబం అంటే సో వాళ్ళ ఫ్యామిలీ జీవించడానికి ఆధారం లేదు అంటూ కాదు. అంటే మనం కృష్ణుడి మీద ఆధారపడుతూ జీవించాలి. ఇప్పుడు ఉన్నటువంటి ఆధునిక వ్యవస్థ ఏంటి అంటే ఏదో కంప్యూటర్ జాబ్స్ చేసుకోవాలి అంటే ఇట్లా అనుకున్నాం. కానీ అలా కాకుండా భగవంతుడు ఇచ్చినటువంటి చాతుర్వర్ణం మయా సృష్టం గుణకర్మ భాగశ ఇవన్నీ కూడా చేసింది ఏంటంటే భగవంతుడు భూమాత మీద ఆధారపడి గోమాత మీద ఆధారపడి సరళ జీవితాన్ని ఆచరిస్తూ కృష్ణ చింతనలో ఉండాలి 24 hours. అంటే మేక్ బృందావన్ విలేజెస్ అని ఒక పుస్తకం రాశారు శ్రీ భక్తి రాఘవ మహారాజ్. అంటే మన గ్రామాన్ని మన ప్రదేశాన్ని అంతా కూడా బృందావనంలాగా చేసుకోవాలి. మేక్ బృందావన్ విలేజెస్. సో కాబట్టి ఆవుని పోషించాలంటే ఈ యొక్క భూమాత మీద ఆధారపడాలంటే సిటీ లైఫ్ అంత అనుకూలం కాదు. సరే ఆల్రెడీ సిటీలో ఉన్నవాళ్ళు వాళ్ళు ఉండవచ్చు. కానీ ఇప్పుడు ఏమవుతుంది ప్రతి వాళ్ళు సిటీ లైఫ్ గొప్పదనుకోవటం లేకపోతే అదేం కాదన్నమాట. సో అలా కాకుండా మనం సరళ జీవనం అంటే ఇప్పుడు ఉత్తరకర్మ చేస్తున్నాం. పొద్దున 9 గంటలు ఆఫీస్కి పోయి సాయంత్రం 9 గంటల వరకు అంటే ఎన్ని గంటలు 12 గంటలు చేసేవాళ్ళు ఉన్నారు కొంతమంది. ఆఫీస్ 15 గంటలు చేసేవాళ్ళు ఉన్నారు. వచ్చారా మన సతీష్ ప్రభు ఎన్ని గంటలు పోయేవాడు ఆఫీస్? రాత్రి 11కి వచ్చేవాడు. మార్నింగ్ 11కి వెళ్తే రాత్రి 11కి రావాలి. 12 hours డ్యూటీ. అఫ్కోర్స్ కొన్ని ముందు పోయేవాడు వేరే విషయం. సో 12 hours డ్యూటీ. జస్ట్ 6 months బ్యాక్ స్టోరీ. చిన్న హోటల్లో పనిచేయడానికి 12 hours డ్యూటీ చేస్తే అది నిలబడాలి. కొన్ని రోజులు సీట్ దొరికినట్టుంది కూర్చొని రాసేది. సో దట్ ఈస్ ద లైఫ్ అన్నమాట. ఎందుకు పనిచేయాలి మనం? శాస్త్రంలో భక్తులు ఉంటారు చెప్తారు అన్నమాట. 8 గంటలు మనకి శరీరం ఉంది కాబట్టి శరీరాన్ని పోషించడం కోసం 8 గంటలు పనిచేయాలి. తర్వాత 8 గంటలు భక్తి కోసం సాధన చేయాలి. 8 గంటలు నిద్ర ఆహారం కోసం ఉపయోగించాలి. సో ఇది 24 hours ఫార్ములా అన్నమాట. భగవంతుడు మనకి ఇచ్చింది మన గురించి అంటే ఆత్మ గురించి 8 గంటలు వర్క్ చేయాలి. మన శరీరం కోసం 8 గంటలు పనిచేయాలి. అదేవిధంగా 8 గంటలు భగవంతుడు క్రియేట్ చేసినటువంటి నిద్ర ఆహారం వీటిలో పోయాలి. సో కాబట్టి అలా సైకిల్ ఏదైతే సిస్టమ్ తయారు చేస్తామో అప్పుడు మనకి ఇంకా సో అయితే మరి విలేజ్లో చూసినట్లయితే తల్లిదండ్రులు చూడకుండా కూడా బ్రహ్మచారులు అయ్యి లేకపోతే సన్యాసం తీసుకుంటే వాళ్ళ పరిస్థితి ఏంటి అని ప్రశ్న రావచ్చు. సో కాబట్టి అందుకే ఇస్కాన్లో ఇప్పుడు బ్రహ్మచారులు కావాలంటే ఒక కండిషన్ మీ తల్లిదండ్రులు సైన్ చేస్తేనే మన బ్రహ్మచారిగా ఫుల్ టైం డ్యూటీకి యాక్సెప్ట్. లేదా మీ తల్లిదండ్రులు సరైన సపోర్ట్ ఉందా లేటర్ ఒక ఫైనాన్షియల్ కొంతవరకు సెటిల్ అయ్యాలి. కొంత ఎసెట్స్ అట్లీస్ట్ వాళ్ళు ఇదిగా ఉంటారు. సో అదేవిధంగా లేకుంటే వేరే వాళ్ళు కేర్ తీసుకుంటే వాళ్ళు ఉన్నారు. సో ఆ విధంగా చూడాల్సిన బాధ్యత ఇస్కాన్ మీద కూడా ఉంది. సో కానీ ఎప్పుడైతే మనం ఈ ఉన్నత స్థితి ఉదాహరణకి ప్రణవానంతరం ఉన్నారు. వాళ్ళ తల్లిదండ్రులను చూడటానికి వాళ్ళ ఒక అన్నయ్య తమ్ముడు ఉన్నాడు. సో వాళ్ళు ఆయన శాపనాన్ని తీసుకోవాలంటే తల్లిదండ్రులు పర్మిషన్ తీసుకున్న తర్వాతనే వాళ్ళ గురువుగా ఇచ్చారు. రేపు ఒక 20 సంవత్సరాల తర్వాత 15 సంవత్సరాల తర్వాత సన్యాసం ఇచ్చే అవకాశం ఉంది, ఆయన తీసుకోవచ్చు. సో ఆ సన్యాసం తీసుకోవాలంటే మళ్ళీ సో అక్కడ సమాజం ముఖ్యంగా ఇస్కాన్ సంస్థలోని అన్ని కండిషన్స్ ఫుల్ఫిల్ అయితేనే అదేవిధంగా వాళ్ళ తల్లిదండ్రులు యాక్సెప్ట్ చేస్తేనే అక్కడ సన్యాసం యాక్సెప్ట్ అయ్యింది. అంటే తల్లిదండ్రులు చూసుకునే వాళ్ళు ఉంటారు. సో వాళ్ళ తల్లిదండ్రులు వాళ్ళ అమ్మ చిన్నప్పుడు ఆయన్ని ఏమంటారు అనేక విధాలుగా ట్రై చేశారు. ఆయన్ని భక్తిలో ఆపటానికి మనం హింసించాలని చెప్పకూడదు కానీ ప్రయత్నాలు చేశారు. ఏంటి ఊరికే చదువుకోకుండా ఊరికే భక్తి అనేసి. సో కానీ తర్వాత అర్థం చేసుకున్నారు ఇది ఉన్నతమైనటువంటి దీని ఆసక్తి అంతా కూడా కృష్ణుడు వైపు ఉంది. కృష్ణుడు ఒక కల్పిత కథ కాదు, అది సాక్షాత్తు భగవంతుడి యొక్క ధామం ఉంది. మనమే తప్పు మార్గంలో ఉన్నాము. భగవంతుని తెలుసుకోవటమే మానవీయత యొక్క లక్ష్యము. భగవంతుని పొందటమే
భక్తి చేయటమే మానవ జీవితంలో లక్ష్యం అని వాళ్ళు కూడా గురువుకి శరణాగతి, చిన్నజీవ స్వామి శరణాగతి అయ్యారు. వాళ్ళిద్దరు చిన్నజీవ స్వామి శిష్యులయ్యారు. వాళ్ళ అమ్మమ్మ గారు పెద్దజీవ స్వామి శిష్యురాలు. సో ఆ విధంగా వాళ్ళు ఆల్రెడీ ఒక సంప్రదాయంలో కనెక్ట్ అయి ఉన్నారు. సో కాబట్టి ఎప్పుడైతే మనం తల్లిదండ్రులు కూడా మనం సేవ చేస్తున్నామంటే చెప్తారనమాట, 4 రకాలైనటువంటి పుత్రులు ఉంటారు. తెలుసా ఎవరు వాళ్ళు? పుత్రులు ఎన్ని రకాలు? గెస్ట్ ఏంటి? ఎవరు? దత్తపుత్రుడు. ఓకే. రుణపుత్రుడు. ఒకటి కరెక్ట్ మీరు చెప్పిందండి. ఒకటి ఏంటంటే రుణపుత్రుడు. పోయిన జన్మలో మనం ఎవరికైనా రుణముక్తం అంటే వాళ్ళు మన పుత్రుడుగా ఉండి రుణం తీరే వరకు పుత్రుడుగా ఉంటారు. అది ఏ విధంగా మన రుణాన్ని తీసుకుంటాం. రెండోది శత్రుపుత్రుడు. మనకి ఎవరికైనా శత్రువులు ఉన్నట్లయితే మన పుత్రుల రూపంలో వచ్చి ఆ యొక్క దాన్ని తీర్చుకోవడానికి కూడా వస్తాడు. శత్రుపుత్రుడు, రుణపుత్రుడు. నెక్స్ట్ ఉదాత్త పుత్రుడు. ఉదాత్త అంటే లిబరల్, అంటే ఆయన సేవ చేయడు, లేకుంటే మనకి హాని చేయడం. ఓకే, ఉన్నారా అంటే ఉన్నారు, అంతే. ఆయన మనకి సేవా దృష్టి ఉండదు. 4వది సేవక పుత్రుడు. ఓకే. సో రుణగ్రస్తుడు అంటే రుణపుత్రుడు, అదేవిధంగా శత్రుపుత్రుడు, ఉదాత్త పుత్రుడు, అదేవిధంగా ఉదార లేదా ఉదాత్త అంటారు, లిబరల్ అంటారు. 4వది సేవక పుత్రుడు. సో కాబట్టి తల్లిదండ్రులు సేవ చేయాల్సిన బాధ్యత పుత్రుడి మీద ఉంటుంది సహజంగా. ఏ విధంగా అయితే తల్లిదండ్రులు పిల్లల్ని కేర్ తీసుకుంటారో పిల్లలు తల్లిదండ్రులు కేర్ తీసుకుంటారు. మరి ఏంటి కేర్ తీసుకోవడం అంటే జస్ట్ శరీరానికి సంబంధించి డాక్టర్ అయ్యి మొత్తం కెమికల్స్ అన్నీ ఎన్ని బాగున్నాయి అన్నీ అంటే సరిగ్గా పెట్టడమేనా, లేకుంటే ఇంకేమైనా ఉందా? అసలు ఎవరు వీళ్ళు? మానవ జన్మ వచ్చింది, వీళ్ళు లక్ష్మీనారాయణ, సీతారాం, రాధాకృష్ణుల యొక్క అంశాలు. మరి బ్రహ్మదేవుడు సృష్టి చేసినప్పుడు మనకి శ్రీమద్ భాగవతంలో 3వ స్కందంలో 12వ అధ్యాయంలో 2వ శ్లోకంలో చెప్తారు. ససగ్రాగే ససజ్జాగ్ర అంటే మొట్టమొదట బ్రహ్మదేవుడు సృష్టించినప్పుడు ఏం సృష్టించాడంటే 5 అజ్ఞానావృత్తులు సృష్టించాడు. ససజ్జాగ్రే అందతామిశ్రం అదాతామిశ్రం అని చెప్తారు. అందతామిశ్రం, తామిశ్రం, మోహం చ మహామోహం చ, మోహం మహామోహం, అదేవిధంగా అజ్ఞానావృత్తయ, అజ్ఞానాన్ని సృష్టించారు. సో కాబట్టి 5 రకాల నుండి అజ్ఞానావృత్తులు, తమస్స అజ్ఞానావృత్తయ. 5 రకాల నుండి అజ్ఞానావృత్తులు ఏంటంట? తమస్సు, మోహం, మహామోహం, అదేవిధంగా తామిశ్రము, అందతామిశ్రము. 5 రకాల నుండి అజ్ఞానావృత్తులు. ఈ అజ్ఞానావృత్తుల వల్ల ఏమనుకుంటాం మనం అంటే మన యొక్క స్వరూపాన్ని, అంటే ఫస్ట్ మొదటి తమస్సు. తమస్సు అంటే ఏ విధంగా అయితే మనం ఎన్నిసార్లు చెప్పాము, ల్యాప్టాప్ కానీ మనకి మొబైల్ కానీ ఆన్ చేయగానే అదొక సిస్టమ్ తయారు చేసింది, అట్లే ఓపెన్ అవుతుంది. అది ఎంఎస్ ఆఫీస్ సాఫ్ట్వేర్, ఐఫోన్ ఏదో ఉంటుంది సిస్టమ్. ఆ సిస్టమ్ ప్రకారం అవుతుంది, రెండో ఆప్షన్ లేదు. సో ఈ లోకంలో మనం ఇక్కడ పని చేయాలి అంటే, అహమ్మమైతే మనకి రావాలంటే, మనం వర్క్ చేయాలంటే ఒక సిస్టమ్ తయారు చేసింది. సో అదేంటంటే తమస్సు అనేది మొదటి సిస్టమ్. ఆ తమస్సు ఏం చేస్తుంది? మన యొక్క స్వరూపాన్ని మర్చిపోయేటట్టు చేస్తుంది. అంటే మన యొక్క స్వరూపం ఏంటి? ఇస్కాన్ వాళ్ళకి తెలుసు, మిగతా వాళ్ళకి తెలియదు. ఏంటి మన స్వరూపం? ఆత్మస్వరూపం. ఇంకా భగవతాంశం. ఇంకా భగవంతుడి యొక్క నిత్య సేవకు. ఇంకా ఈ వాడు మీరు ఎప్పుడు ఆయాట్ చేసుకోండి. ఇస్కాన్ వాళ్ళకి జీవేన స్వరూప నిత్య కృష్ణదాస్. ఇది ప్రభుపాద ఎన్నో చోట్ల రాస్తారు. మన యొక్క స్వరూపం ఏంటంటే నిత్య కృష్ణ, ఎటర్నల్ సర్వెంట్ ఆఫ్ లార్డ్. జీవేన స్వరూప నిత్య కృష్ణదాస్, ఇదే స్టేట్మెంట్. ఇంకా రెండు అక్కడ ఎన్ని ఎక్స్ట్రా ఎక్స్ప్లెనేషన్ అంటే జీవేన స్వరూప నిత్య కృష్ణదాస్. ఇది మనకి ఇస్కాన్ లిటరేచర్లో వస్తుంది. అయితే మానవ జన్మ వచ్చినాక మనం కృష్ణదాస్, హరిదాస్ అయ్యేటువంటి ఛాన్స్ ఉందన్నమాట. మనం ప్రయత్నిస్తేనే సాధ్యం, అభ్యాసం చేస్తేనే సాధ్యం. ఎట్లయితే 18 సంవత్సరాలు వచ్చిన వాడు ప్రతి పౌరుడు భారతదేశంలో ప్రధానమంత్రి అయ్యేటువంటి అవకాశం ఉంది. కానీ ఆయన ప్రయత్నిస్తే, సేవ చేస్తూ సమాజానికి ఈ విధంగా ప్రయత్నిస్తే ఆయన ప్రధానమంత్రి అయ్యేటువంటి అవకాశం. అట్లనే హరిదాసభూత, ప్రతి వ్యక్తి మానవుడు కూడా హరిదాసుడు అయ్యేటువంటి అవకాశం ఉంది, ముఖ్యంగా మానవ జీవితంలో. సో మన యొక్క స్వరూపం ఏంటి? భగవంతుడి యొక్క దాసుడు.
సో కాబట్టి ఈ తల్లిదండ్రులకి సేవ చేయటం అంటే వీళ్ళు జన్మ మృత్యు జరావ్యాధి యొక్క చక్రం నుంచి బయటపడాలి అంటే వాళ్ళ యొక్క స్వరూపాన్ని గుర్తు చేయటం, మేది శరీరం కాదు అని చెప్పగలిగినట్లయితే, భక్తుల సాంగత్యంలోకి తీసుకురాగలిగినట్లయితే ఏమవుతుంది, ఆటోమేటిక్ ఎప్పుడైతే వెలుతురులోకి వస్తామో అజ్ఞానం అంతా పోతుంది. కృష్ణ సూర్య సమ మాయా అంధకార యహాన్ కృష్ణ నహి మాయా అధికార. సో మాయా ప్రభావంలో ఉన్నామన్నమాట. 5 అజ్ఞానావతులు ఏం చేస్తాయి, మన్ని ఆవరించేసి మనము మన యొక్క స్వరూపాన్ని మర్చిపోయేటట్టు చేసింది తమస్సు. తర్వాత మోహంలో పడిపోతాం. ఏంటంటే మోహం. మోహం అంటే ఏంటి? మోహం అని విన్నారు కదా, మీరు వాడుతుంటారు కదా అప్పుడు. వచ్చారు మీరు దగ్గరకు వస్తున్నారు కానీ ఒక స్టెప్ ఎక్కువ పోయారు, అది నెక్స్ట్ వస్తుంది. మోహం అని అంటే మన శరీరమే అని భ్రమలో ఉంటుంది. నేను ఈ శరీరం అనుకుంటే రాంగ్గా యాక్ట్ చేస్తాను. నేను పురుషుణ్ణి, నేను కుక్కను, నేను ఆవును, నేను పురుషుణ్ణి, నేను భారతీయుణ్ణి. ప్రభుపాల్ అంటారు, యు ఆర్ నాట్ ఇండియన్, యు ఆర్ నాట్ హిందూ, ముస్లిం, క్రిస్టియన్. ఎన్ని డెసిగ్నేషన్స్, ఉపాధులు అంటే నేను డాక్టర్ని, నేను ఇంజనీర్ను. రాంగ్. ఆటో ఇట్లా ఆటో వస్తుంది. ఆయన ఆటోనా కాదు, కానీ ఆపాదించుకుంటాం. ఆటో రిక్షా రాంటి వస్తుంది. కుక్క అంటే కుక్కస్. సో మనం అంటే డాక్టర్ అంటే నేను డాక్టర్నే కాదు, కానీ ఇప్పుడు ఆపాదించుకొని అలానే ప్రవర్తిస్తాం. సో ఉపాధితో వచ్చేస్తున్నాం. సో కాబట్టి మోహం అంటే ఏంటి, మనం ఈ శరీరం అని భావిస్తాం. నేను డాక్టర్ని అని భావిస్తాను, నేను స్త్రీని అని భావిస్తాను, నేను పురుషుని అని భావిస్తాను. వచనం స్వరూపం ఏంటి, జీవదాస్, జీవేద కృష్ణ. నేను అంశని, భగవంతుడి యొక్క సేవకుని. హనుమంతుడే హిరణ్యాక్షుడు, ఎవరు రావణాసుడు అవుతారు. ఎవరు మీరు అని. ఎవరు మీరు అంటే ఎవరు? హనుమంతుడు రాముడి యొక్క దాసుని. నేను ఆత్మను అని ఎట్లయినా చెప్పాలి. భగవంతుడు రాముడి యొక్క దాసుని, అది మన స్వరూపం, భగవంతుడి యొక్క సేవకుడు. సో అది మర్చిపోయేటట్టు చేసింది తమస్సు. తర్వాత మోహంలో పడ్డాం. రెండోది ఏంటి, మహామోహం. మోహం మహామోహం. మహామోహం ఏంటి, మీరు ఇందాక చెప్పారు, మనం శరీరంలో ఈ శరీరంతో భోగించాలి కోరిక అంటే భోగించాలనేటువంటి కోరిక కలిగే బుద్ధిని మహామోహం. భోగించాలి అనేటువంటి కోరికని మహామోహం. భోగించాలి కోరిక కలిగించే బుద్ధిని మహామోహం. సో తమస్సు, మోహము, మహామోహం. తర్వాత భోగించాలని కోరిక కలిగిందా, ఈ భోగాలలో పొందేటువంటి భోగాల్లో అడ్డంకులు వచ్చినాయి అనుకోండి, ఎవరన్నా పుల్ల పెట్టింది అనుకోండి, మధ్యలో ఎవరన్నా అడ్డంకులు వస్తే ఏమొస్తుంది, మనకి కోపం వస్తుంది. నాకు అడ్డం చెప్తామని. సో దాన్ని ఏమంటారంటే తామిష్టం అంటారు. తామిష్టం అంటే పొందేటువంటి భోగాలలో వచ్చేటువంటి అడ్డంకుల వల్ల వచ్చేటువంటి కోపం, జరించేటువంటి కోపం. సో తర్వాత 5వది అంధతామిష్టం. అంధతామిష్టం అంటే పొందినటువంటి భోగాలు తొలగినంతనే తానే చనిపోయినట్టు భావించేటువంటి బుద్ధి. భోగాలు పోయినాయి అనుకోండి, అయ్యో నేనే చనిపోయినాను. కొంతమంది ఆత్మహత్య చేసుకుంటారు. ఎందుకో తెలుసా, అంధతామిష్టం వల్ల. ఆస్తులు పోవచ్చు, కీర్తి ప్రతిష్ట పోవచ్చు, లేమంటే పేరు పోవచ్చు, ఎవరు అవమానించాలనుకోవచ్చు. అసలు మనం ఇదే కాదు, ఈ శరీరమే కాదు, నేను పలానా వాడినే కాదు, నేను ఇండియన్నే కాదు, నేను భారతీయునే కాదు, నేను స్త్రీని కాదు, నేను పురుషుని కాదు, కృష్ణదాసుని తెలుసుకోలేకపోవడం వల్ల ఇక్కడ మనం స్టక్ అయిపోయి ఇది పోయింది కదా, నా జీవితం వేస్ట్ అని ఆత్మహత్య. ఎందుకంటే అహంకారం ఏమి పట్టి ఉన్నాయన్నమాట సత్యం వాడిలో వీటిపోయారు. సో కాబట్టి ఈ యొక్క 5 రకాల అజ్ఞానవంతులు సృష్టించి బ్రహ్మదేవుడే అసంతృప్తి చెందుతాడు, సాటిస్ఫై కాదు. అరే నేను లోకాన్ని సృష్టించి ఎంతో వృద్ధి చేయాలని అనుకుంటే వీటిని సృష్టించాల్సి వస్తుంది, తప్పదు అన్నమాట. ఎందుకంటే విలేజ్ కట్టినప్పుడు పోలీస్ స్టేషన్ కావాలి కదా, ఎందుకంటే తప్పులు చేసేవాడు ఉంటాడు కాబట్టి. అట్లే మనం ఎంత లోకంలో మనం చేసిన తప్పు ఏంటి, మన ఎందుకు ఇట్లా ఈ లోకాన్ని తీసుకొచ్చి ఇక భౌతిక స్థితిలో పెట్టి మనకి ఇచ్చినటువంటి స్వతంత్రాన్ని మిస్యూజ్ చేశాం. భగవంతుడు మనకి ఒక స్వతంత్రం ఇచ్చాడు. లవ్ అనేది ఫోర్స్ఫుల్గా చేసేది కాదు, ప్రేమ అనేది. సో మనకి తల్లిదండ్రులు కొంచెం ఫ్రీడమ్ ఇస్తారు కదా, అరే జాగ్రత్త పోయారా అన్నప్పుడు ఒక 10 రూపాయలు ఎక్స్ట్రా ఇచ్చింది అనుకో, వాడు సినిమాకి పోతాడు.
అయిపోయింది. అంటే కొంచెం ఫ్రీడమ్ ఇచ్చేసరికి ఆ ఫ్రీడమ్ తోటి వాడు ఆయన మంచి పని చేసుకుంటాడేమో అనుకుంటే సినిమా అది టైం వేస్ట్ చేసింది. సినిమా చూడటం వల్ల దుస్సాంగత్యం వల్ల చెడు ప్రవర్తన కూడా అవ్వాలి. ఇంకా సినిమా కావచ్చు ఇంకోటే కావచ్చు చెప్తున్నాను. సో కాబట్టి మనకి ఇచ్చినటువంటి అంటే స్వతంత్రాన్ని దుర్వినియోగం చేసుకొని మనం అలా కాబట్టి ఆ స్వతంత్రాన్ని దుర్వినియోగం చేసుకొని భోగించాలి అనేటువంటి ఇండిపెండెంట్గా భోగించాలనేటువంటి కోరిక జయించడం వల్ల మనకి భగవంతుడు ఈ లోకంలో ప్రవేశపెట్టారు. సో కాబట్టి బ్రహ్మదేవుడిని సృష్టించిన తర్వాత అంధతామస్యం ఉంటుంది. మన ఈ యొక్క అజ్ఞానావృత్తులు సృష్టించిన తర్వాత ఆయన అసంతృప్తి చెంది 4 రకాలైనటువంటి జ్ఞాన వృత్తులు సృష్టించారు అన్నమాట. సాంఖ్య, యోగ, తపస్సు, అదేవిధంగా ఇంకోటి సాంఖ్యము, యోగము, తపస్సు, వైరాగ్యం, ఈ 4 సృష్టించారు. ఏంటంటే చెప్పండి. సాంఖ్యం, యోగం అంటే యోగం, తపస్సు, తర్వాత వైరాగ్యం. సో ఈ 4 జ్ఞాన ఆవృత్తులు సృష్టించారు. సో ఈ 4 జ్ఞాన ఆవృత్తులు సృష్టించి వాటిని ముందు తీసుకెళ్ళటం కోసం 4 సంతానాన్ని కంటారు. మొదటి సంతానం బ్రహ్మదేవుడికి 4 సంతానం ఎవరు? సనక, సనంద, సనాతన, సనక. చెప్పండి. సనక, సనంద, సనత్ కుమార, సనక, సనంద, సనాతన, సనత్ కుమార. సనక, సనంద, సనాతన, సనత్. వీళ్ళ 4 కుమారులను సృష్టించి ఈ 4 డిపార్ట్మెంట్లు జ్ఞానావృత్తులు అవుతున్నాయో వాటిని ముందుకు తీసుకెళ్ళండి అని వాళ్ళకి ఇన్ఛార్జ్ ఇచ్చారు. వాళ్ళకి ఇన్ఛార్జ్ ఇచ్చిన తర్వాత వాళ్ళు మళ్ళీ ఆ జ్ఞానావృత్తులు ముందుకు తీసుకెళ్ళటమే కాకుండా వాళ్ళ భగవంతుడితో సంబంధాన్ని ఏర్పాటు చేసుకొని, అంటే ఖాళీ జ్ఞానాన్ని చేస్తే మనం ప్రయోజనం రిజల్ట్ పొందలేము. కర్మయోగం ద్వారా కానీ జ్ఞానయోగం ద్వారా కానీ లేశమాత్రం భక్తి లేనిదే మనం ఫలితాన్ని పొందలేము. కాబట్టి వాళ్ళు భక్తి కూడా మిళితం చేశారు. అందులో ఆ యొక్క జ్ఞానావృత్తిలో భక్తి మిళితం అవుతుంది. అదేవిధంగా వాళ్ళు సనక, సనాతన, సనత్ కుమారుడు ఏం చేశారు? కుమార సాంప్రదాయాన్ని ఏర్పాటు చేసి వాసుదేవ పారాయణులని మాయామోహం నుంచి బయటపడాలని, ముక్తిని పొందాలని వాళ్ళు కోరిక కలిగి ఉన్నారు. సో కాబట్టి బ్రహ్మదేవుడు మీరు ప్రజా సృష్టి చేయండి అని ఆర్డర్ చేస్తారు. ప్రజా సృష్టి చేయండి అని ఆర్డర్ చేసినప్పుడు మేము వాసుదేవ పారాయణులు అయ్యాము, మేము ఇంతే ఉంటాము, 4-5 సంవత్సరాల పిల్లలుగా ఉంటాం, మేము ఇంకా ప్రజా సృష్టి చేయడానికి ఇష్టం లేదు, మేము ముక్తిని ఆశిస్తున్నాము, మేము ప్రజా సృష్టి చేయము అంటారు. అప్పుడు బ్రహ్మదేవుడు తండ్రి వీళ్ళ పుత్రులు తండ్రి మాటను ధిక్కరిస్తారని ఆయన కోపం వస్తుంది. ఆయన యొక్క కోపంలో నుంచి ఆయన యొక్క రుదుడి నుంచి పోరేటి నుంచి రుదుడు జన్మిస్తారు, శివుడు జన్మిస్తారు. ఇంకా రోదనతో జన్మిస్తారు కాబట్టి ఆయనకు రుద్రాన్ని పేరు. సో బ్రహ్మదేవుడి యొక్క కోపం నుంచి రుదుడు జన్మిస్తారు. ఆ రుద్రుడిని జన్మించిన తర్వాత నేనేం చేయాలి, నేనేం చేయాలంటే ఈ పేరు రుద్రుడు, నువ్వు ప్రజా సృష్టి చేయమంటారు. ఆ విధంగా 11 రకాల రుద్రుడికి 11 పేర్లు ఇస్తారు, 11 స్థానాలు కూడా ఇస్తారు. సో ఆయన ప్రజా సృష్టి చేస్తారు. కానీ ఉన్నటువంటి సృష్టినే ఆ రుద్రులు ఏం చేస్తారు? కోపంతో పుట్టారు కాబట్టి నాశనం చేస్తుంటారు. సో కాబట్టి మళ్ళీ ఏం చేసి బ్రహ్మదేవుడు లేదు మీరు శాంతంగా ఉండండి, మీరు తపస్సు చేసుకోండి అని వాళ్ళందరూ కూడా ఆలోచించారు. సరే తండ్రి మాట మేము పాటిస్తామనేసి ఏం చేసే రుద్రుడు తపస్సు చేస్తారు. అందుకే రుద్రుడు ఎప్పుడు కూడా తపస్సులో వీరమని ఉంటారు. భగవంతుడి మీద సంఘర్షణ మీద ఎప్పుడు జ్ఞానంలో ఉంటారు. తర్వాత బ్రహ్మదేవుడు యొక్క కార్యం సఫలం కాలే ప్రజా సృష్టి జరగాలి కాబట్టి 10 మంది పుత్రులు కంటారు. 10 మంది సంతానం మానస పుత్రులు అంటారు. తర్వాత ఎవరు వాళ్ళకి తెలుసా? బ్రహ్మ యొక్క పుత్రులు ఎవరో తెలుసా? పేరు చెప్పండి. రైతు ఒకటని చెప్పండి. 10 మంది. ఎస్, అది కరెక్ట్. 10 మంది పుత్రుల్లో దక్షుడు ఉన్నాడు. మనువు కూడా పుత్రుడే, కానీ ఇప్పుడు చెప్పినటువంటి 10 మంది పుత్రుల్లో మనసు పుత్రుడు కాదు. మనువు బ్రహ్మదేవుడి యొక్క శరీరం నుంచి శతరూప మనువు బ్రహ్మదేవుడి యొక్క శరీరం నుంచి పుట్టారు. ఈ 10 మంది పుట్టిన తర్వాత కూడా సాటిస్ఫై కాలేదన్నారు. కశ్యప ప్రజాపతి కూడా బ్రహ్మదేవుడి యొక్క ఛాయ నుంచి పుట్టాడు. ఆయన 11 పుట్టాడు. ఓకే, ఇంకా 2 వచ్చేసి నారదుడు. వెరీ గుడ్. నారదుడు ఇంపార్టెంట్. ఈ 10 మంది పుత్రుల్లో 9 మంది ఒక ఎత్తు అయితే నారదుడు స్పెషల్ అన్నమాట.
బ్రహ్మదేవుడు ఈ 9 మంది సృష్టించిన తర్వాత కూడా ఎంత ఏం చేసినా కూడా మళ్ళీ శాంతి లేదు. వీళ్ళందరూ ఈ యొక్క భౌతిక సృష్టి నుంచి బయటపడాలంటే మంచి సంతానం కావాలని నారదుడి యొక్క జన్మ అవుతుంది. ఆయన యొక్క మేధస్సు నుంచి, అంటే బ్రహ్మ యొక్క మేధస్సు నుంచి నారదుడు, లేదా భగవంతుడి యొక్క మేధస్సు నుంచి నారదుడు. యమధర్మరాజు 12 మహాజనులు అసలు వాళ్ళు తర్వాత వాళ్ళంతా మనుపుతుంది వాళ్ళు సృష్టి తర్వాత. సో ఫస్ట్ పుట్టింది ఎవరంటే మరీచ. చెప్పండి, మరీచ, అత్రి, అంగీరస, పులస్య, పులహ, క్రతు, భృగు, వశిష్ఠ, దక్ష, నారద. వీళ్ళు 10 మంది. సప్త ఋషులు కూడా ఉంటారు, చెప్తాను. ఫస్ట్ వీళ్ళు 10 మంది. సో వీళ్ళ తర్వాత బ్రహ్మదేవుడి యొక్క ఛాయ నుంచి కశ్యప ప్రజాపతి పుడతాడు. తర్వాత ఆయనకి కపిలదేవుడు కూడా జన్మిస్తాడు. తర్వాత ఆయన ఇంకా సాటిస్ఫై కాలేదు, ఇంకా ప్రజా సృష్టి జరగాలని కోరుకున్నప్పుడు ఆయన శరీరం నుంచి మను మహారాజు స్వయంభూమను శతరూపం, ఆ స్వయంభూమకు శతరూపం నుంచి వచ్చినటువంటి సంతానమే అక్కడి నుంచి మైథున సృష్టి అనేది స్టార్ట్. స్త్రీ పురుషుల మధ్య సంబంధం ద్వారా వచ్చినటువంటి సృష్టి మా స్వయంభూమను శతరూపం నుంచి వస్తుంది. ఆ స్వయంభూమను శతరూపం నుంచే ఉత్తానపాత వాళ్ళంటే ధ్రువమహారాజు యొక్క తండ్రి ఉత్తానపాత మొదటి సంతానం. తర్వాత దేవహూతి, ఆకృతి, ప్రకృతి, మొత్తం 2 అబ్బాయిలు 3 అమ్మాయిలు వాళ్ళు జన్మిస్తారు. సో తర్వాత ఆ యొక్క ధ్రువమహారాజు వంశం ఎంత కూడా వస్తుందన్నమాట. సో ఈ విధంగా బ్రహ్మదేవుడు సృష్టిలో చూస్తే మనకి శ్రీమద్ భాగవతంతో మొదలొస్తుంది. ఓకే, మనం ముఖ్యంగా టైము బాగా ల్యాప్స్ అవుతుంది కాబట్టి ఒక శ్లోకం ఇందులో చెప్పుకున్నాము. అసలు భాగవతంలో ఏముంది అని చూసినట్లయితే ఆ యొక్క ఫస్ట్ శరణాగతి ఒకటి కంప్లీట్ చేద్దాం. సో అనుకూల్యస్య సంకల్ప, ప్రతికూల్యస్య వచనం, రక్షిష్యతి విశ్వాసం. తర్వాత గోప్తృత్వే వర్ణంతర, అంటే మనని పోషిస్తాడనేటువంటి నమ్మకం ఉండాలి. ఏ విధంగా అయితే ఆవుని ఇంకొక యజమానికి ఇచ్చేసిన అమ్మేషన్ అనుకోండి, యజమాని పోషిస్తాడా లేదా? అట్లే మనం భగవంతుని శరణాగతి అంటే భగవంతుని మనకి పోషిస్తాడు, ఆయన అని సృష్టిస్తాడు. ఇంకా అదే చెప్పాను, యోగక్షేమం వహామి అహం ఇది కావాల్సింది. తర్వాత అనుకూల్యేషు సంకల్ప, ప్రతికూల్యేషు వద్యం, రక్షిష్యతి విశ్వాసం, గోప్తృత్వే వర్ణంతర, ఆత్మ నిక్షేప, కార్పణ్యం, శరీర శరణాగతి. ఆత్మ నిక్షేప అంటే మనల్ని సమర్పించుకోవడం. బలి మహారాజు ఏం చేశాడు, ఈయన భగవంతుడని తెలుసుకొని, అరే 3 అడుగులు ఏంటి, నేను వాళ్ళ గురువుగారు చెప్పారు శుక్రాచార్య, ఈయన విష్ణువు సాక్షాత్ భగవంతుడు అంటే, అరే నువ్వు అంతా విష్ణువు అని చెప్పిన మళ్ళీ మళ్ళీ డివేషన్ చేస్తున్నావు, నేను నిన్ను ఫాలో చేయట్లేదు, నేను నిన్ను త్యజిస్తున్నానని భగవంతుడికి ఓకే 3 అడుగులు వెళ్ళి 7 ఉండదు మొత్తం ఇచ్చేస్తా అని చెప్పారు. సో మొదటి భూలోకం మొత్తం అంతా భూమి అంతా ఆక్యుపై చేసిన తర్వాత ఆకాశం తర్వాత ఎక్కడ చేస్తారంటే నేనే ఉన్నా అంటే ఆయన్ని పాతాళ లోకానికి నమస్కారం. సో ఆ విధంగా ఆయన పంపించిన తర్వాత కూడా ఆయన ద్వారపాలకుగా భగవంతుడే ఉంటాడు, సంతృప్తి చెందాలి. సో ఆ విధంగా అన్నీ మనం సమర్పించుకోవాలి. మనస, వాచ, కర్మ అంతా కూడా భగవంతుడు. స్వామి నువ్వు ఇచ్చినటువంటి శరీరం ఎవరు పోషిస్తారని నువ్వే పోషించు, ఇది ఎవరిని నాది కాదు కదా, నేను నీ కోసం జీవిస్తున్నా, నేను నీ యొక్క సేవకుడిని, నువ్వే చూసుకుంటావు. నేను సేవకుడిని అయితే నువ్వు యజమాని చూసుకుంటాడు. సో కాబట్టి ఇంటికి యజమాని నేను అనుకుంటే మనకు బాధ, యజమాని నేను కాదు ఆయన అనుకున్నాడు. లక్ష్మీనారాయణ, సీతారాం, రాధాకృష్ణ యజమాని అనుకో, మేము సేవకులు అనుకుంటే ఆయన చూసుకుంటాడు. ఇది నాది కాదు. ఈ భూమండలం కూడా నేను సృష్టించలేదు, నేను వచ్చినప్పుడు ఏం తెచ్చినా, 1 ఎకరా తెచ్చినా, దానికి పోయేటప్పుడు 1 ఎకరా తీసుకొని పోతారా, నేను తీసుకో. సో కాబట్టి మరి అది తెలుసుకోవడమే జ్ఞానం. తెలుసుకొని శరణాగతిలో యాక్సెప్ట్ చేసి ఆచరణలో తీసుకురావాలి. సో ఆ విధంగా మన టైం వేస్ట్ కాకుండా ఉంటుంది. అహమ్మతి అజ్ఞానావృత్తిలో ఉంటే టైం అంతా వేస్ట్ అయిపోయింది. ఒక శ్లోకం నేర్చుకోవాలంటే ఇప్పుడు నేర్చుకోవాలి, 60 సంవత్సరాలు వచ్చిన తర్వాత ఎంతో కష్టపడాలి. చిన్నప్పుడైతే 5 సంవత్సరాలప్పుడు 20 సంవత్సరాలు నేను డాక్టర్ని కావాలి, ఇంజనీర్ అని 25 సంవత్సరాలు స్కూల్ కాలేజీ పంపించేసాం. వాళ్ళకంతా అజ్ఞానావృత్తిలో పెట్టేసినాం. అయ్యో అజ్ఞాన డాక్టర్ని, ఇంజనీర్ అని ఓన్లీ ప్రౌడ్నెస్, విద్యాహంకారం. విద్యా దదాతి వినయం. వాస్తవంగా ఎంత మనం ఎదిగితే మన విద్యలో అంత వినయం ఉండాలి. కానీ మనకు వచ్చేటువంటి ఆ భౌతిక విద్యలు ఏం చేస్తున్నాయి, నేను డాక్టర్ని, ఇంజనీర్ని అనేటువంటి అహంకారాన్ని చూస్తున్నాను. సో కానీ ఎంత అంటే అందుకే భౌతిక విద్యతో పాటు ఆధ్యాత్మిక విద్య స్వీకరించలేనట్లయితే మనం
అజ్ఞానం నుంచి అహంకారం నుంచి బయటపడలేదు. సో కాబట్టి ఆ విధంగా ఆత్మ నిక్షేపం అంటే శరణాగతి కావాలి. భగవంతుడు శరణాగతి అయ్యి ఆయన మీద ఆధారపడి జీవించాలి. హరే కృష్ణ హరిరామ జపం చేస్తే ప్రభుపాదుల వారు హైదరాబాద్ వర్షాలు 1973లో కుంభపోషిక వర్షం వచ్చింది. 3 సంవత్సరాలు లేనటువంటి వర్షం ప్రభుపాదుల వారు బిర్లా మందిర్ నుంచి యాభేశ్వరం సంకీర్తన చేస్తే వచ్చింది. ఆయన పూజ చేశారు. యజ్ఞం చేస్తే సంకీర్తన యజ్ఞం చేస్తే హరినామం చేస్తే వర్షాలు వస్తాయి. అన్నాలు భవంతి భూతాన్ని పరిజన్యాత్ అన్న సంభవ యజ్ఞాత్ పరిజన్యాత్ యజ్ఞ సంభవ యజ్ఞ కర్మ సముద్రం. అంటే ఆ యజ్ఞాలన్నీ కూడా కర్మ వల్ల వస్తుంది. కర్మ అంటే మనం పలకాలి, నోరును ఉపయోగించి చేతులను ఉపయోగించి ఇవన్నీ కూడా కర్మం చేయాలి. ఇది సంకీర్తన యజ్ఞం, యుగధర్మం. సో కాబట్టి సంకీర్తన చేస్తే ఏమవుతుందంట, నీకు కావాల్సిన అన్నీ ఇస్తారు. దేవతలందరూ సంతృష్టి అవుతాడు. ఇంద్రుని మనం అడుకోవాల్సిన అవసరం లేదు. ఇంద్ర నాకు రైన్స్ కావాలి, మనకు మన విలేజ్లో ముత్యాల మీద వాళ్ళందరూ నీళ్ళు పోతా ఉంటారు కదా, వర్షాలు కావాలి. ఏ దేవతకు మనం ఆశ్రయించాల్సిన అవసరం లేదు. స్వయంగా దేవతలు వచ్చి ఏం సేవ చేయాలి, ఊరికి ఏం కావాలి అని ఇచ్చిపోతారు. మన వెంకటేశ్వర స్వామి జైల్లో చూసినాం కదా, కుబేరుడు వచ్చి ఆ ధనం అప్పు చేసింది, అది రియల్ జస్ట్ ఓకే నీకు అప్పు ఇచ్చినట్టు అని యాక్షన్. సో భగవంతుడు మనం సంతృప్తి చేస్తే ఎస్మిన్ చూస్తే జగత్ చూస్తే మీకు మీలో కాదు కూడా సంతృష్టిపోతుంది. సో కాబట్టి ఆత్మ నిక్షేప కార్పుణ్య అంటే వినయం ఉండటం. వినయం అదే చెప్తున్నా, విద్యా కదా వినయం, నిజమైన విద్య. సో మనలో వినయాన్ని ఇస్తుంది. వినయాన్ని ఇస్తుందంటే మన వైపు పుణ్యంలో తలకాయ పెట్టమని అనిపిస్తుంది. సో మనం ఎక్కడ ఎవరితో ఎలా బిహేవ్ చేయాలి. సో తప్పు చేసేవాడిని దండించగలగాలి, మంచి చేసేవాడిని ప్రోత్సహించాలి, ధర్మ మార్గాన్ని అందించగలగాలి, ధర్మాన్ని మనం ఆచరించాలి, ధర్మ మార్గాన్ని 10 మందికి చెప్పగలగాలి. సో కాబట్టి ఈ విధంగా శరణాగతి యొక్క లక్షణాలు మనకి ఇచ్చారు. ఇవి అర్థం చేసుకోవాలంటే మనం ఎక్కడ శరణాగతి అవుతాం. సో కాబట్టి శ్రీమద్ భాగవతంలో 2వ స్కందంలో 10వ అధ్యాయంలో మనకి శ్రీమద్ భాగవతంలో 10 సబ్జెక్ట్ మ్యాటర్స్ అని ఉన్నాయన్నమాట. అత్ర సర్గో విసర్గో స్థానం పోషణ మూతయ మన్వంతర ఈశాంతర నిరోధ ముక్తి ఆశ్రయ అని చెప్తారు. సో శ్రీమద్ భాగవతంలో ఏమిటి అంటే 10 అంశాలు చెప్పారు అని చెప్తారు. ఏంటవి? అత్ర సర్గో అంటే బ్రహ్మదేవుడు సృష్టించినటువంటి ఫస్ట్ భగవంతుడు సృష్టించినటువంటి ప్రాథమిక సృష్టి అంటే భూమి, నీరు, ఆకాశం, వాయువు, పంచభూతాలు, అదేవిధంగా జీవులు, ఇవన్నీ కూడా ఎవరు సృష్టించారు? బ్రహ్మదేవుడు సృష్టించలేదు, స్వయంగా భగవంతుడి యొక్క సృష్టి. మనందరం కూడా భగవంతుడి యొక్క అంశం, భగవంతుడి సృష్టి, పంచభూతాలు. ఇవన్నీ ఏ విధంగా అయితే మనము ఒక ఇంజనీర్ని పిలిచి ఇసుక, ఇల్లు, భూమి ఇస్తాము, ఇసుక, ఇటుకలు అన్ని ఇస్తాము, సిమెంట్ ఇస్తాము, అయ్యా మాకు ఒక ఇల్లు కట్టిమంటే ఇంజనీర్ ఇల్లు కట్టి. సో అట్లా బ్రహ్మదేవుడికి ఈ యొక్క జీవులని, సో అదేవిధంగా ఈ యొక్క భూమిని ఇవన్నీ ఇచ్చిన తర్వాత ఏం చేస్తారు బ్రహ్మదేవుడు? అతను సర్గో విసర్గ అంటే ప్రతి సృష్టి చేస్తాం. మనందరం సృష్టించింది బ్రహ్మదేవుడు, కానీ మనము భగవంతుడి యొక్క అంశాలు. ఈ పంచభూతాల యొక్క భూమి, నీరు, ఆకాశం, వాయువు ఇవన్నీ కూడా భగవంతుడి. సో ఇవన్నీ ఇచ్చింది కాబట్టి ఆయన చేయగలుగుతాం. కాబట్టి అతను సర్గో విసర్గ అంటే భగవంతుడి యొక్క సృష్టి, అదేవిధంగా ప్రతి సృష్టి అంటే బ్రహ్మదేవుడి యొక్క సృష్టి. సో దాని గురించి మనకి ప్రాథమికంగా 1-2 స్కందాల్లో మనకు వస్తుంది. సో అతను సర్గో విసర్గో స్థానం. తర్వాత ఈ జీవులందరూ కూడా వాళ్ళ కర్మ ప్రకారం వాళ్ళు ఎక్కడ ఉండాలి, వాళ్ళ యొక్క పొజిషన్స్ ఏంటి అని కూడా నిర్ణయిస్తుంది అన్నమాట. బ్రహ్మదేవుడే నిర్ణయిస్తారు వాళ్ళ యొక్క కర్మ ప్రకారం. సో అతను సర్గో విసర్గో స్థానం పోషణం, వాళ్ళ యొక్క పోషణ అంతా ఎలా నిర్వహించబడుతుంది వాళ్ళ కర్మ ప్రకారం అవుతుంది. కానీ ఎవరైతే భగవంతుడు శరణాగతులు అవుతారో వాళ్ళ యొక్క పోషణ ఎవరు చూస్తారు? స్వయంగా భగవంతుడు చూస్తారు. సో అది మనకి శరణాగతులు అయినటువంటి భక్తుల యొక్క లీలలో చూస్తారు. ఉదాహరణకి భక్త రామదాసు ఉన్నారు. సో ఆయన ఏం చేశారు? తహసీల్దార్గా నియమించారు. అక్కన్న మాదన్లు వాళ్ళ మామలు తహసీల్దార్గా నియమిస్తే ఏం చేసింది ఆయన? దమ్మక్క అనేటువంటి పోతం దమ్మక్క ఆయన. సో ఆమెకి కళ్ళలో వచ్చేసి నా శుద్ధ భక్తులు వచ్చే వరకు నువ్వు రక్షిస్తూ ఉండాలి, ఆయన వచ్చి కేర్ తీసుకునే వరకు అని చెప్పాడనమాట. సో ఆమె పాప సేవ చేస్తూ ఈయన వచ్చే వరకు వెయిట్ చేసి ఆయనకి హ్యాండ్ ఓవర్ చేసింది అనమాట. ఆయన సో ఉన్నటువంటి ధనంతో అదేవిధంగా ప్రజాధనాన్ని కలెక్ట్ చేసి కూడా చేశారు. అయితే అపవాదం ఏమొచ్చింది? సో ఆయన మరి ఏం చేశారు అంటే 6 లక్షల వరాహాలు యొక్క స్టేట్ గవర్నమెంట్ యొక్క ధనాన్ని ఉపయోగించి డబ్బులు కట్టారని బట్టి దాంతో ఆయన జైల్లో పెట్టారు. సో మరి ఇదంతా ఎవరి కోసం చేశారని? భగవంతుడు రాముడి కోసం చేశారు. మరి తర్వాత కర్మని ఎవరు కేర్ తీసుకోవాలి? దాన్ని
సో కాబట్టి ఆయన స్వయంగా పోయి 6 లక్షల వరహాలు ఎంతున్నాయో మరి అది ఎట్లా జరిగిందో తెలియదు కానీ స్టేట్ గవర్నమెంట్ పెట్టిందా ప్రజలు ధనం పెట్టిందా కానీ ఆయనే కేర్ తీసుకుంటారు. కాబట్టి అప్పటి నుంచి ఎవరు కేర్ తీసుకుంటారు? శరణాగతి అయితే భగవంతుని. కాబట్టి మన లెక్క పాప పుణ్యాలు అనేది భగవంతుడికి భక్తులకి అంటవన్నమాట. అప్పుడు పాపం ఉండదు, పుణ్యం ఉండదు. సో కాబట్టి మన శరణాగతిలో లోపం లేకుండా మనం శరణాగతి అయితే భగవంతుడు స్వయంగా చూసుకుంటారు. సో మనకి అట్లా కొన్ని ఎగ్జాంపుల్స్ ఉన్నాయన్నమాట. అతను సర్గో స్థానం పోషణ అంటే భక్తుల యొక్క పోషణ భగవంతుడు చూసుకుంటారు. అందుకే ప్రభుపాదులు అంటారు, మీకు డబ్బులు ఎక్కడి నుంచి వస్తాయి, మీరు ఫ్లైట్లలో తిరుగుతున్నారు అంటే ఎవరి కోసం వర్క్ చేస్తున్నా నేను? కృష్ణుడి కోసం వర్క్. ఎవరు ఇస్తారు మరి నాకు? కృష్ణుడే ఇస్తారు. ఎవరు పంపిస్తున్నారు అంటే కృష్ణుడే. నాకు తెలియదు, నేను సాయంత్రం కూడా నేను ఎక్కడ భోజనం చేస్తాను, ఎక్కడి నుంచి వస్తుంది కానీ అన్నీ ఆయన ఏర్పాటిస్తాను. సో కాబట్టి కృష్ణుడికి మనకన్నా ఎక్కువ తెలుస్తుంది, అన్నీ తెలిసిన వాడి కాబట్టి ప్రతిదీ కూడా ఆయన. కాబట్టి మనము ఎప్పుడైతే అందుకే సనాతన గోస్వామి జపం చేసేటప్పుడు 6 నియమాలు చెప్తారు. విన్నారంతకుముందు నిత్యాయ శ్రవణి మాతలు చెప్పారు 6 నియమాలని. సో ఫస్ట్ మనస్సు సంస్కరణ. మన మనస్సు జపం చేస్తున్నప్పుడు పరిపరి విధాలుగా వెళ్తుంది, దాన్ని పట్టి తీసుకురావాలి ప్రశాంతంగా. హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే 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 రామ 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 హరే అంటే ప్రశాంతంగా మనం నామమేనే ధ్యానం చేసే విధంగా తీసుకురావాలి. మనస్సు సంస్కారం. మనసుని అంటే మనసు పోతూ ఉంటుంది కానీ దానికి తీసుకురావాల్సిన బాధ్యత మానవుడిగా మనకు. మళ్ళీ రిపీటెడ్గా పట్టుకోవాలి. హరే కృష్ణ 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 హరే 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 రామ 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 హరే 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 కృష్ణ 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 హరే 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 రామ రామ రామ. రెండోది శౌచం. శౌచం అంటే మనసులో అంటే మానసికంగా మనసావాచకరమైన అవి శుద్ధిగా ఉంటారు. సో ఏంటది శౌచం అంటే మనం ఎలాంటి గ్రడ్జెస్ పెట్టుకోవద్దు, ఎవరి మీద గ్రడ్జెస్ ఉంచుకోకూడదు. ఏదో తప్పు జరుగుతుంది, భక్తుల మధ్య కూడా ఏదో అనుకుంటారు, అది తీసుకొచ్చి పెద్ద హోల్ చేసి అక్కడ మోర్ కొట్టేసి అక్కడ వేసి తగిలించి ఎదురు పెట్టకూడదు. ఏం చేయాలంటే ఒక ప్లాస్టర్ వేసి పెట్టాలి, ఆ సమస్య తీరుతుంది. లేకపోతే మన పుష్కారం అవుతుంది, దాన్ని తీసేయాలి. అది ఎప్పుడు సమస్యగా ఉంచుకోకూడదు. అంటే మనం దాన్ని ఎప్పుడు ఒక సమస్య ఈ లోపల ఎప్పుడు సమస్యలు వస్తూనే ఉంటాయి. ఎందుకంటే దాన్ని అవగాహన చేసుకునే తీరులో ఉంటుంది. సో కాబట్టి మనం భక్తుల మధ్య ముఖ్యంగా వైష్ణవులు మధ్య ఎలాంటి ఏ వర్గం వైపు కూడా మనం కొమ్ము కాయకూడదు. తెలుసా? చైతన్య చరితామృతిలో చైతన్య భాగవతంలో చైతన్య మహాప్రభు చెప్తారన్నమాట. నిత్యానంద ప్రభు అద్వైతాచార్య ఇంటికి పిలిచి నిత్యానంద ప్రభు చైతన్య మహాప్రభు భోజనాలు పెడితే సో నిత్యానంద ప్రభు మెతుకులు తీసి అద్వైతాచార్యుడు ఎట్లాంటి ఫుడ్ పెట్టినా నాకు మంచిది లేదనేసి విసిరేసేవారు. అంటే అద్వైతాచార్యుడు ఆ విధంగా వాళ్ళు జోకింగ్గా ఇద్దరు విష్ణు అవతారాలు చేసుకుంటూ ఉంటారు. సో బయట చూడటానికి అరే అద్వైతాచార్య నిత్యానంద కొట్లాడుకుంటున్నాను అనుకోవచ్చు. సో కాబట్టి అద్వైతాచార్య సైడు చెప్పినా సరే నిత్యానంద ప్రభు చెప్పిన సైడ్ చెప్పినా సరే అది అపరాధం అవుతుంది. సో కాబట్టి వైష్ణవులు ఎలా ఉండాలి, ఎవరి సైడు మనం తీసుకోకూడదు, అట్లా బిహేవ్ చేయాలి. చైతన్య భాగవతం ముఖ్యంగా నేను ప్రతి ఒక్కరిని డెలివరీ చేస్తాను కానీ ఎవరైతే వైష్ణవ అపరాధం చేస్తారో సో కాబట్టి వైష్ణవ మనం ఎవరి సైడ్ మనం తీసుకోవాల్సిన అవసరం లేదు, కృష్ణుడే చూసుకుంటాడు మన సమాజంలో. సో ఆ విధంగా శౌచం, మనసు శౌచం అంటే మనసులో ఎవరి మీద ఎలాంటి గడ్జెస్ పెట్టుకోకూడదు. భక్తి చేస్తున్నామంటే అన్ని కృష్ణుడే కేర్ తీసుకుంటాం. సో మూడోది మౌనం. మౌనం అంటే ఏంటి? కృష్ణ కథ గురించి తప్ప మిగతాలు ఏం మనం మాట్లాడదు. కృష్ణుడు గురించి వినాలి, కృష్ణుడు గురించి చెప్పాలి, ప్రజలతో మాట్లాడాలి. వాళ్ళు ఇట్లా వాళ్ళు అట్లా నేను అనవసరం. సో కాబట్టి చాలా జాగ్రత్తగా ఉండాలి ఏమి వింటున్నాము మనకి. అందుకే మనం నిత్యము రోజు భాగవతం కానీ భగవద్గీత కానీ రోజు ఏం చదువుతున్నాం తెల్లవారు లేచేటప్పుడు మనం పట్టుకునేటప్పుడు ఏం చదువుతాం తెల్లవారు ఆ కాన్షియస్నెస్ పడుస్తాం. సో ఓకే. మూడోది మౌనం, మనస్సు సంస్కరణ, శౌచం, మౌనం. నాలుగోది మంత్రార్థ చింతన. మంత్రార్థ చింతన అంటే హరే కృష్ణ 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 హరే 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 రామ రామ రామ. ఓ ఎనర్జీ ఆఫ్ కృష్ణ, ఓ కృష్ణ ప్లీజ్ గివ్ యువర్ సర్వీస్, ప్లీజ్ ఎంగేజ్ మీ. మనం ప్రాధాన్యపడుతున్నాం ఈ సేవ, ఇప్పుడు నేను మాయలో ఉన్నాను. సో కాబట్టి మనం భక్తులు ప్రచారం చేయాలంటే భగవంతుడి యొక్క కృప, భక్తుల యొక్క కృప కావాలి. ఈ సేవ మనం ఎందుకు చెప్పని చేస్తున్నాం? ఈ సేవ ఇస్తే నేను చేయను అంటున్నా, నేను గడువు ఇంకోటి అంటే మన సేవ కోసం. దానికి ఎగ్జాంపుల్ మనకి రేవంత్ కౌశిక్ ఆయన వస్తాడు,
ప్రభుజీ నేను డ్రెస్సింగ్ చేయొచ్చా అంటే డ్రెస్సింగ్ చేస్తాడు. ప్రభుజీ నేను ఆర్తి చేయొచ్చా చేస్తాను. నేను ఆర్తి చేస్తా అంటే మృదంగా కొడతాడు, పాడతాడు. ఆయనకి ఎవరు చెప్పాడు? ఆయన నేను జగన్నాథ్పూర్ పోయినప్పుడు చూశాను. జగన్నాథ్ చూసి ఏడుతూనే ఉన్నాడు. భావం అసలు రావట్లేదు బయట. అంటే భావమత్తులో ఉన్నారు. చిన్న వయసులో 13 సంవత్సరాలు, 14 ఆయన ఇలా గురుకులు వచ్చాడు. మంచిగా స్కూల్ ఉంది, సండే కూడా స్కూల్ వచ్చేసి ఇక్కడ స్పెండ్ చేసిపోయారు. సో ఆ విధంగా మనము సేవను కోరుకుంటున్నాము. సేవ వచ్చినప్పుడు నేనండి సేవ ఏం చేయండి, వాటికి ఎందుకు చేయాలి, నేనే చేయాలా ఊకే నాకే చెప్తా ఉంటాను. సో ఈర్ష్యాలు వేషాలు ఉంటాయి అన్నమాట మన హృదయంలో, కామము, క్రోధము, మలము, మోహము. సో కాబట్టి మనం ఎప్పుడో ఈ యొక్క శాస్త్రంలో ఏం చెప్తున్నాం చూడాలి, చెక్ చేసుకోవాలి. మనం ఎవరైనా కూడా ఇక ఈర్ష్య వేషాలు పెట్టుకోవాలి. ప్రతి వారు భగవంతుని పెట్టాలి. సో మంత్రాలు సిద్ధం అంటే భగవంతుని సేవను కోరుకుంటున్నాం. సో ఎదుగుతున్న కొద్దీ మనకి కష్టాలు ఉంటాయి, ఇంకా పెద్ద పెద్ద సేవలు వస్తూ ఉంటాయి. ప్రభుత్వాలు వాళ్ళు అమెరికా వెళ్ళి ఏం తెలియని ప్రదేశంలో వెళ్ళి ఇది ఎస్టాబ్లిష్ చేశారు. మన ప్రదేశాల్లో అరికలు చెప్పుకోవడానికి, తిరగం పెట్టుకోవడానికి సిగ్గుపడతా ఉంటారు. అయ్యో మా ఇంట్లో మా అన్న ఏమంటాడు, తమ్ముడు ఏమంటాడు, అమ్మ ఏమంటాడు, తెలియదు అక్కేమంటాడు నానే. అంటే మనకి జ్ఞానం లేకపోకుండా స్ట్రగుల్స్లో ఉన్నాను. మంత్రార్థ చింతన 4. 5వది అవ్యాగ్రత్వం. అవ్యాగ్రత్వం అంటే అయ్యో జపం చేయమన్నారు, 16 రోజులు ఎప్పుడైపోతాయి, ఎంత టైం అయింది. సో అట్లా కంప్లీట్ చేయాలంటే చేయకూడదు. ప్రతి మంత్రాన్ని ప్రతి పదం పూర్ణాస్వాదం అంటే ఎంతో ఆస్వాదంగా చేయాలి. సో కృష్ణ నామం అంటే సాక్షాత్ కృష్ణుడే వచ్చి వింటాడు. నామం కృష్ణుడి కథ ఏదైతుందో కృష్ణుడు సాక్షాత్ వచ్చి వింటాడు. సో అంతా పవిత్రం, శుద్ధ భక్తులు చేస్తుంటే నామము. ఉదాహరణకి రఘునాథ్ దాస్ గోస్వామి రాధపురం దగ్గర జపం చేస్తుంటే ఆయనకి కుటీరం కూడా లేదు. ఎండనక వాననక అని చేస్తుంటే మామూలుగా అటు చేస్తుంటే రాధారాణి స్వయంగా వచ్చి తన కొమ్ముతోటి ఆయన నీరబడుతుంది. మళ్ళీ ఒకసారి ఆ యొక్క రాధాపురం దగ్గర పురుడు వచ్చి నీళ్ళు తాగుతూ ఉంటాయి. సో రామచంద్రుడు వచ్చేసి బాణం పట్టుకొని ఉంటాడు. ఎప్పుడు ఆ పులి అటాక్ చేస్తూ రక్షించాలి అనేసి. సో కాబట్టి ఎప్పుడైతే నామం చేస్తున్నామో నీకు స్వయంగా రక్షించడం కృష్ణుడు, రాధాకృష్ణ సేవ చేయడం రెడీగా ఉన్నారు. హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే హరే రామ హరే రామ 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 హరే. సో మన గోస్వామి యొక్క దేవుడు చూస్తుంటాం. సో తర్వాత అవ్యాగ్రతం అంటే మనం ఫాస్ట్ చేయాలి, కంప్లీట్ చేయాలని చేయలేదు. ఇంకా ఎక్కువ నామం ఎలా చేయాలి, ఇంకా ప్రశాంతంగా ఎలా చేయాలి, కృష్ణుడికి ఎందుకు జపం చేయాలి, ఎలా జపం చేయాలి, కృష్ణుడికి ఆనందం కోసం జపం చేయాలి. ఎట్లా మరి కృష్ణుడికి ఆనందం ఎలా వస్తుంది? కృష్ణుడి రాధాకృష్ణుల ఫోటో ముందు, తులసి ముందు, గురువు ఫోటో ముందు, అలా మనకి గురువు ప్రీత్యర్థము, రాధాకృష్ణ ప్రీత్యర్థం వాళ్ళు చేయాలి. కాబట్టి అలాంటి ఒక స్థానాన్ని ఎన్నుకొని రోజు ఒకసారి కూర్చొని మనం జపం చేయాలి. సో 6వది అనిర్భేదం. అనిర్భేదం అంటే సహనం ఉండాలి, ఓపిక ఉండాలి. ఫలితం రాలేదని మనం తొందరపడగలుగుతాం. పాపం గాంధారి కుంతిదేవి పిల్లలు పుట్టారు, నాకు పిల్లలేదని తన పిండాన్ని ఏం చేస్తుంది, పట్టేస్తున్నారు. అంటే ఆ విధంగా 100 మంది కూతుర్ని వాళ్ళని టెస్ట్ ట్యూబ్ బేబీగా పెట్టి చేస్తుంది. మనకి ఇలాంటి ఈశాన్వేషం లేకుండా మనం ఏం చేయాలి, ఓపికని సహనాన్ని పెంచుకోవాలి. ఆ రిజల్ట్ ఇచ్చేది కృష్ణుడు ఇస్తాడు. సో మనం నిర్ణయించుకోవాలి. ఏ విధంగా భగవద్గీతలో చెప్పారు కదా, ఆ యొక్క పక్షి గుడ్లు పెడితే సో దృఢ సంకల్పాన్ని కలిగి ఉంటే సాక్షాత్ గరుడదేవుడు వచ్చి సహాయం చేస్తే అది పక్షి తన గుడ్డని పొందుతుంది. అట్లా సో ఉత్సాహ నిత్య ధైర్య తత్కర్మ ప్రవర్తన సింగత్యాగ సతోత్తేయి సద్విద్భక్తి ప్రసిద్ధ్యతి. ఆ విధంగా ఉంటే మన యొక్క భక్తి. సో కాబట్టి అట్లా సర్గో విసర్గో స్థానం పోషణ భూతయ. సో పోషణ గురించి చెప్పాము, భగవంతుడే మనం పోషిస్తారన్నమాట, వరి కావాల్సిన అవసరం లేదు. భూతయ అంటే మనం ఈ లోకంలో పనిచేయడానికి ఇంపీటస్ ఏంటి అంటే కర్మబంధనం అన్నమాట. మనం అందరూ పనిచేస్తూ ఉంటాము. సో కాబట్టి మన కర్మ ప్రకారం మనం చేస్తుంటాం. కానీ ఎప్పుడైతే మనం పూర్తి భక్తిని స్వీకరిస్తామో సో అవన్నీ కూడా కర్మార్పణ చేస్తుంటాం కాబట్టి భగవంతుడి ప్రేమతో అర్పణ చేస్తుంటాం కాబట్టి సో భౌతిక విషయాల వైపు మనకు ఆసక్తి జరుగుతుంది. సో ఓటే అంటే ఈ యొక్క భౌతిక లోకంలో పనిచేయడానికి ఉన్నటువంటి బేస్ అన్నమాట, ఆధారం అంటారు, భూమి అంటారు. సో తర్వాత మన్వంతరం అంటే పరిపాలన ఎలా జరుగుతుంది, ఎవరు భగవంతుడు ఎలా అవతరిస్తాడు, ఏ పరిపాలన జరుగుతుంది, పరిపాలన గురించి. సో తర్వాత ముక్తి
అంటే మరి వీళ్ళందరూ కూడా తర్వాత ఈశాన్ కథ, 7వది ఈశాన్ కథ. ఈశాన్ కథ అంటే భగవంతుని వివిధ అవతారాల గురించి, మనకి దశావతారాలు ఉన్నాయి కదా, ఇవన్నీ కూడా ఈశాన్ కథ. తర్వాత ముక్తి అంటే ఎలా ఈ కర్మబంధం నుంచి బయటపడతారు. సో తర్వాత నిరోధ అంటే వీటిని మొత్తం వీళ్ళ కర్మని స్టాప్ చేయడం. ఎలా కర్మబంధం ఎప్పుడు మన కర్మ స్టాప్ చేయవచ్చు చెప్పండి. ఇందాక వచ్చింది కదా చర్చ, ఆయన ఫుల్ టైం డివోట్ అయ్యారు. మరి భార్య పిల్లల సంగతి ఏంటి, ఇంకొక సంగతి ఏంటి పోటీ. సో శాస్త్రంలో ఏం చెప్పారు, ఎప్పటి వరకు కర్మ చేయాలి, ఎప్పటి వరకు కర్మయోగం చేయాలి. కర్మయోగం చేసి నిష్కామ కర్మ చేస్తే ఏమవుతుందంటే మనకి ఆత్మ అంతఃకరణ శుద్ధి అయ్యి ఏం చేస్తాం, మనం జ్ఞానయోగంలోకి ఎంటర్ అవుతాం. వేణుగోపాల్ క్లాస్ వినే వాళ్ళకి తెలుస్తుంది. కర్మని నిష్కామ కర్మ చేస్తే అంతఃకరణ శుద్ధి జరిగి ఆత్మ సాక్షాత్కారం కలిగి ఏమంటారు, మనం జ్ఞానయోగాన్ని స్వీకరిస్తాం, జ్ఞాన మార్గాన్ని స్వీకరిస్తాం. సో అలా కాకుండా ఈ యొక్క కర్మని అంటే నిష్కామ కర్మగా కాకుండా కర్మని భక్తితోటి భగవంతుని సమర్పించేస్తే దాన్ని ఏమంటారు, భక్తి యోగం అంటారు. సో కర్మార్పణ అయితే జరగాల్సిందే, ప్రతి ఒక్కరు చేయాల్సిందే. సో దాన్ని వైరాగ్యంతో చేస్తే జ్ఞానయోగం వైపు వెళ్తాము, భక్తితో చేస్తే దాన్ని భక్తి యోగం. కాబట్టి సాధువులు 2 రకాలు, జ్ఞాన సాధువులు, భక్తి సాధువులు అంటారు. సో జ్ఞానుల యొక్క సంగతి దొరికితే మనం జ్ఞాన మార్గాన్ని, యోగ మార్గాన్ని అనుసరిస్తాము. కానీ భక్తుల యొక్క సంగతి దొరికితే మనం భక్తిని స్వీకరిస్తాం. ఎందుకంటే ఆ యొక్క భగవంతుడి యొక్క గొప్పతనాన్ని వింటాం కాబట్టి భగవంతుడికి ప్రేమతో సమర్పిస్తాము. సో ఆ విధంగా నిరోధ అంటే ఈ కర్మని పూర్తిగా నిరోధించి కర్మబంధం నుంచి బయటపడతాం. ఎప్పుడైతే భగవంతుని శరణాగతి అవుతామో మనం కర్మబంధం నుంచి బయటపడతాం. సో తర్వాత ఆశ్రయ, తర్వాత ముక్తి, ఆశ్రయ. ముక్తి అంటే కర్మబంధం నుంచి పూర్తిగా ముక్తి పొందడం, జన్మముక్తి జలాలయ చక్రం నుంచి బయటపడటం. లేదా ఆశ్రయం అంటే అల్టిమేట్ షెల్టర్ అంటే శ్రీకృష్ణుడు. కాబట్టి ఈ యొక్క 9 స్కందాలన్నీ కూడా ఈ యొక్క ఆశ్రయం గురించి, కృష్ణుడు గురించి తెలియజేయడం కోసమే 9 స్కందాల గురించి చెప్పారు. 10వ స్కందంలో ఆశ్రయతత్వం అంటే కృష్ణుడు అని వస్తుంది. సో కాబట్టి ఈ విధంగా 10 అంశాలు భాగవతంలో చెప్పారు. అప్పుడు చేయండి. సరే కీర్తన చేసుకుని మీరు చేయండి. ఎవరో మీరు ఓకే. సో ఈ విధంగా మనకి అంటే టైం ఆల్రెడీ ఈరోజు అసలే ఇది కదా, గ్రహణం కాబట్టి త్వరగా గ్రహణ టైంలో ఏం చేయాలో తెలుసా మీకు? ఎంత ఎక్కువ సాధన చేస్తే భక్తి చేస్తే అంత ఫలితం అనమాట. అప్పుడు చేసేటువంటి ఒక్కొక్క మంత్రం కోట్ల నామంతో సమానం చెప్తున్నారు. సో ఓపెన్ మనకు 9:30 స్టార్ట్ అవుతుంది, 9:23 సంథింగ్. మనం త్వరగా ఫినిష్ చేసుకొని మనం స్థానం 9:23 అన్నారు. సో 9:7. సో ఆ విధంగా మనం వీలైనంత వరకు పేర్కొని జపం చేసుకోండి. పడుకుంటే ముఖ్యంగా గర్భిణీ స్త్రీ బయటకు పోవాలి. వీలైనంత వరకు 4 రాసులు చెప్పారు. ఆ రాసుల వరకు కూడా నెగిటివ్ ప్రభావానికి దూరంగా ఉండడం కోసం గ్రహణం చూడవద్దు అన్నారు. సో ఎవరైతే నామం చేసుకుంటుంటారో ఇవన్నీ కూడా బియాండ్ అవర్ డిస్కషన్ అనమాట. కానీ ఈ విధంగా మనం భాగవతం చదవండి, నామం చేయండి, వీలైనంత వరకు మేల్కొని ఉండండి. ఓకే. తర్వాత మీరు పడుకోండి, తెల్లవారు ఫ్రెష్ అప్ అయి గోవులు చదువుకోవచ్చు, ఇంటి పచ్చి నీళ్ళు శుద్ధి చేసుకొని. సో మనం కీర్తన చేద్దాం ఒక 5 నిమిషాలు, ఆఫ్టర్ అయిపోతుంది. తర్వాత హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ హరే రామ 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 హరే హరే.
గంట కొట్టి ఆచమని గంట కొట్టి ఆచమని